ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో నా శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి మనం నేరుగా ప్రవేశిద్దాం. మనం నేర్చుకుంటున్నాము, శోధించబడడం తప్పు కాదు, కానీ శోధనలో పడడమే తప్పు. ఆ శోధనల కొరకు ప్రార్థన చేయడం ఇంకా తప్పు. చాలాసార్లు మనకున్నటువంటి ప్రార్థనల్లో అవసరాలు వేరు, కోరికలు వేరు, శోధనలు వేరు. కొన్ని పట్టుదలలు ఉంటాయి. ఆ పట్టుదలకు విపరీతంగా ప్రార్థన చేసి దేవుడిచ్చాడని చెప్తారు. నిజం చెప్పనా, దేవుడు ఇవ్వడు. మీరు పోరాడడం వల్ల, మీరు ఆరాటపడడం వల్ల, మీరు వేదన చెందడం వల్ల, విసుగు చెందడం వల్ల, ఆఖరికి ఆ ప్రయత్నాలకు, మీ విశ్వాస ప్రయత్నానికి తగిన ప్రతిఫలంగా వాటిని పొందుతారు తప్ప దేవుని కృపలో నుంచి, ఆయన ఆలోచనలో నుంచి, ఆయన ఆమోదంలో నుంచి దాన్ని మీరు పొందరు. చాలా విషయాలలో ఈ పోరాటాలు ఇక ఎప్పటికీ తెగనివి, ఇక అవ్వదేమో అనేటువంటి భయంలో వచ్చినవి, కొన్ని కోరికలలో నుంచి ఆశలుగా మారినవి శోధనలుగా మారతాయి. ఆ శోధనలు చాలా తీవ్రమైన కాంక్ష కలిగి విపరీతమైన పోరాటంతో దేవుని సన్నిధిలోనికి వాటిని తెచ్చుకోవటానికి ప్రయత్నం చేసి ప్రార్థన అనేటువంటి పదం వాడతారు. ఆ పోరాటాల్లో చాలా ఎక్కువగా చెప్పగలిగినవి 3 విషయాలు. ఒకటి, మీ నివాసం కొరకు మీరు చేసేటువంటి పోరాటం, మీ ఇల్లు కట్టుకోవడం గురించి కానీ, కొనుక్కోవడం గురించి కానీ పట్టుదల చాలా తీవ్రంగా ఉంటుంది. నిజానికి అది దేవుడు కట్టించకపోతే రాదని తెలీదు, కానీ అది ఇచ్చేశాక దేవుడు ఇచ్చాడని అబద్ధం చెప్తారు. 2, పెళ్ళి. వివాహం విషయంలో సంబంధాలు 4 తెగిపోతే, అది అవ్వకపోతే ఇక వచ్చేది ఎలాగైనా అవ్వాలి అనే పట్టుదలగా ప్రార్థన చేయటం, పోరాడడం, దాని గురించినటువంటి ఆరాటం, అది శోధన. శోధించబడుతున్న వాటి కొరకు ప్రార్థన. అలాంటి ప్రార్థనల విషయాలలో ఒకరు కాదు, అందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తారు దేవుడి మీద. ఎందుకోసం ఇవ్వడో చూద్దాం కాదా? మీకు అలా అనిపించలేదు ఎప్పుడు? అందరం కలిసి ప్రార్థన చేద్దామంటే ఏంటి అర్థం? ఎవడి కోసం ఇవ్వడం? అంతే కదా మీ డిమాండ్. నిజానికి దేవునితో మీకుండే సంబంధం అలాంటి మాటలకు ఎప్పటికీ రానివ్వదు. 3వది, గర్భఫలం లేక ఫలం. ఏదైనా తెచ్చుకోవాలనుకుంటే రాలేదు అనగానే విపరీతమైన దుఃఖాలు, శోకాలు, వేదనలు, ఏంటో ఎక్కడలేని దుఃఖాలు తెచ్చేసుకుని ప్రార్థన మొదలెట్టేస్తాం. ప్రభు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వలేదు ప్రభు, ఎలాగో ఒకలాగి ఇవ్వు ప్రభు. ఎందుకు నీకు ఆ ఏడుపు? ఇవ్వాలనుకుంటే ఆయన 1 నిమిషంలో ఇస్తాడు. ఆయన ఇవ్వగలిగిన వాడు, ముయ్యటానికి కష్టపడిగినవాడు. కొన్ని పనులు దేవుని ఉద్దేశంలో జరుగుతుండేటప్పుడు మీరేదో క్రెడిట్ తెచ్చేసుకుందామని, నేనేదో ప్రార్థన చేసి ఆ బిడ్డకు కడుపు తెప్పించానండి, ఎలాగవుతుంది అది? ఏదో పాయసం తింటే కడుపు వచ్చినట్టు, మీరు చేసే ప్రార్థనలు కడుపు వచ్చినట్టే. అబద్ధాలు కదా అయ్యి. వాళ్ళది అబద్ధమైనప్పుడు నీ ప్రార్థనకు పిల్లలకు పుట్టారంటాం కూడా అబద్ధమే. దేవుడు ఇచ్చాడు, దేవునితో నీ సంబంధాన్ని బట్టి బ్రతకాలది. ఇలాంటి చాలా విషయాలలో శోధించబడుతూ విపరీతమైన ప్రార్థనలు చేస్తూ, శోధనలలో నుంచి తెచ్చుకునే ప్రార్థనలకి దేవుడని సమాధానం చెప్తూ జీవితంలో ఆధ్యాత్మిక ముసుగు వేసుకున్న అనేక క్రైస్తవులు ఈరోజు మెలకువ కలిగి ప్రవర్తించాలి. ఇజ్రాయేలు ప్రజలు దేవునిని అర్థం చేసుకోలేక దేవుని పలుమార్లు శోధించారని బైబిల్ చెప్తుంది. పలుమార్లు శోధించడంలో గడిచిన వారం మనం ఒక 5 విషయాలలో వాళ్ళు శోధించబడటం మనం చూసాం. ఆ 5వ విషయాన్ని ఒకసారి చెప్పి నేను మళ్ళీ ముందుకు వస్తాను. 16వ అధ్యాయం నిర్గమకాండము 25వ లేఖనం ఒకసారి చూద్దాం. మోషే, నేడు దాన్ని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు, 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను. 6 దినములు దాన్ని కూర్చుకోండి, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు అనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దానిని కూర్చుకొనవలెను. 6 రోజులు చాలా ప్రశాంతంగా ఉండి చెప్పిన మాట వినడానికి వాళ్ళకి మనసు లేదు. వాళ్ళకి నచ్చింది చేయటం ఇష్టం, చెప్పింది చేయడం కంటే. దేవుడు ఎందుకు చెప్పాడు అనే దానికన్నా, ఏం చెప్పాడు అనే దానికన్నా, వాళ్ళు ఎలా చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన దానికి దొరుకుద్ది అనేటువంటి అపోహలో దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడిని అర్థం చేసుకోవటం ముఖ్యం. దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకోకపోతామా అనే దాని విషయంలో ఏ రకమైనటువంటి ప్రమాణమో లేదు. సో దేవుడు నాకు సరిగా అర్థం అవ్వకపోయినంత మాత్రంలో దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు తప్పు చేసిన వాడు కాడు, దేవుడు ఆయన మరొక రకమైనటువంటి మోసంతో నిన్ను దీవించలేకపోతున్నాడు అనడానికి కూడా కారణం కాదు. నేను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను అంతే. ఇక్కడ కొంతమంది ఎక్స్ క్రిస్టియన్లు బయలుదేరతారు. ఎక్స్ క్రిస్టియన్స్ అంటే ఒకప్పుడు ఎవడట, ఒకప్పుడు నేను క్రిస్టియన్, ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే అంటే అయిపోయింది, పదవి అయిపోయింది. క్రిస్టియన్ అయిపోయాడు, ఎక్స్ క్రిస్టియన్. ఇలా చాలామంది చెప్తారు. వాళ్ళు దేవుని నుంచి బయటకు వెళ్ళిన వారు కాదు, దేవునిని ఎరగక బయటకు వెళ్ళిన వారు. కాబట్టి అలాంటి మాటలు వినడం, అలాంటి మాటల్లో ఏదో ప్రోత్సాహం అనుకోవడం, వీడేదో చెప్తున్నాడేమో అని దాన్ని ఆ తమ్మనేలు చూసి దాన్ని కెలకడం, అలాంటి పిచ్చి పనులు చేయకండి, అనవసరమైన విషయాలు. వాస్తవంగా దేవునితో అర్థం చేసుకునే స్థాయి మనిషికి పెరగడమే దైవత్వం.
క్రీస్తుని సరిగా అర్థం చేసుకోగలగటం, దేవుని వాక్యాన్ని సరిగా విభజించగలిగి హృదయంలోకి తెచ్చుకోగలగటమే ఆత్మీయత. ఈ విషయంలోనే ఈ శోధనను జయించగలుగుతాం. దేవుడు ఆయన కొన్ని పనులు చెప్పినప్పుడు ఎందుకు అనేటువంటి ప్రశ్న కన్నా దానికి నువ్వు చేస్తావా లేదా అన్నదే ముఖ్యం. ఎందుకంటే కట్టడలు, ఆజ్ఞలు, నిబంధనలుగా మారుస్తూ ఉంటాడు. అవి మారుస్తూ ఉండేటప్పుడు నేను దానికి లోబడతానా లేదా, విధేయత చూపుతానా లేదా, దాని విషయంలో నేను సమాధానంగా ఉంటానా లేదా అన్నదే ఇంపార్టెంట్. అలాంటి పనులు నేను ఎలాగ చేస్తున్నానో అనే దానిని దేవుడు లక్ష్య పెడతా ఉంటాడు. చాలా విచిత్రమైనటువంటి సంగతులు మీరు అర్థం చేసుకోగలిగితే విచిత్రంగా ఉంటాయి. ఒక 6 రోజులు నీకు ఇచ్చేస్తాను, 7వ రోజు నువ్వేం చేయడానికి అవ్వదన్నాడు. అయితే ఏం చేయాలి అని అంటే 6 రోజుల తర్వాత 7వ రోజుకి కావాల్సింది కూడా 6వ రోజు వస్తుంది, 6వ రోజు దాన్ని జాగ్రత్త పెట్టుకో అన్నాడు. వీళ్ళందరికీ ఏమర్థమైంది? రోజు రాత్రి దాస్తే పురుగు పట్టేదా లేనిది 6వ రోజు దాస్తే 7వ రోజు పురుగు పట్టకుండా ఉంటుందా? మీకు కూడా అలాగే వస్తుంది కదా. రోజు ట్రై చేశారు, ఏమవుతుంది? పురుగు పట్టేస్తుంది, కంపు వచ్చేస్తుంది, వీళ్ళకి చిరాకెత్తుంది. ఏ రోజైనా పరు ఒక స్పూనుడు దాద్దాం అనుకుంటారు, ఏమైంటే తెల్లారిపాటి కంపు కొట్టుంటుంది, చిచ్చే లాభం లేదని. కానీ దేవుడు ఏమన్నాడు మోషేతో? 7వ రోజుకు మాత్రం కావాల్సింది దాచుకో, మళ్ళీ 8వ రోజే వస్తుంది, అంతవరకు కుదరదు అన్నాడు. వీళ్ళకి నమ్మడానికి కుదరలే. నమ్మశక్యమైన దేవుని ఆజ్ఞలు నీ లాజిక్స్కి, నీ రీజనింగ్కి, నీకున్నటువంటి మేధాశక్తికి, నీ చదువులో ఉన్నటువంటి సంఖ్యా బలానికి, నీవు చదువుకున్నటువంటి సాపేక్ష సిద్ధాంత సూత్రాలకి, నీకున్నటువంటి మానవ మేధస్సులో నుంచి వచ్చిన జ్ఞాన పరిమితికి, తర్కానికి అందదో. యూ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ ఇట్. మీ పిల్లలకు కూడా వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది మతం కాదు, బోధించడానికి మార్గం. ఆ మార్గం ఈ రోజు నీకు అర్థం కాకపోవచ్చు, కొద్ది రోజుల తర్వాత దాని వివరణ నీకు అర్థమవుద్ది. ఆ రోజు వరకు వెయిట్ చేయి. ఈ రోజు నీకు 6వ క్లాసులో దేవుడు పర్వతాన్ని ఎలాగా, దేవుడు సముద్రాన్ని ఎలా చీల్చాడు నీకు అర్థం అవ్వదు. కానీ నీకు ఒక వయసు వచ్చేటప్పటికి సముద్రం చీలిన తర్వాత 6 నెలలు నడవడం ఏంటో నువ్వు ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది. ఆ రోజు అర్థం కాంది ఈ రోజు నేర్చుకోవడానికి సైన్స్ అర్థమైనట్లు భక్తి యొక్క బైబిల్ అర్థం కావాలంటే అర్థం కాకపోవచ్చు. సో డోంట్ సే దట్ నీ రీజనింగ్తో నన్ను ప్రశ్నించుకో అని అడగద్దు. నీ ప్రశ్న దేవుని దగ్గరికి పట్టుకెళ్ళు, దేవుని దగ్గర వివరణ దొరుకుద్దని చెప్పి. నీకు అర్థం కానంత మాత్రం మీ పిల్లకి అర్థం అవ్వదని అనుకోవద్దు. వాళ్ళ మేధస్సుకు కావాల్సినటువంటి రీజనింగు, తర్కంతో కూడినటువంటి జ్ఞానము వాళ్ళకి వివరణ ఇస్తాడు దేవుడు. సో అలా మీరు ఎప్పుడు కూడా ప్రయత్నించేయండి. అంతేగాని మీకు తెలియదని చెప్పకండి, వాళ్ళని అడగద్దు, ప్రశ్నించద్దని చెప్పకండి. లెట్ దెమ్ కమ్ అప్ విత్ ద క్వశ్చన్స్, రైట్. అయితే ఆ క్వశ్చన్స్లో వాళ్ళు మేము ఫలానా దగ్గర ఇలా చదివాము అని అంటే మాత్రం ఖండించండి. బైబిల్ చెప్పింది నమ్ము. నీ సైన్స్లోనో, నీ సోషల్లోనో, నీ టీచర్ చెప్పిందో నమ్మకం కాదు. దేవుని మాట అవును అనేటు చెప్పింది. దీనిలో సున్నా పొల్లు యాడ్ చేయకూడదు, తీసేయకూడదు. కాబట్టి నువ్వు వాక్యంలో ఎలా ఉందనా, మీ టీచర్ చెప్పింది నిజమే కావచ్చు, కానీ బైబిల్ చెప్పింది నమ్ముదాం అని చెప్పి వాళ్ళని దాటించండి. సో ఇక్కడ సబ్బాతు దినం గురించి చాలా జాగ్రత్తగా చెప్పాడు. 7వ దినము విశ్రాంతి దినం. ఒకసారి ఈ ఆజ్ఞలకు ఒకసారి వద్దాం. ద్వితీయోపదేశకాండంలో చూద్దాం, బాగుంటాయి. 5వ అధ్యాయము. ఆజ్ఞలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. జాగ్రత్తగా వినండి. విశ్రాంతి దినాన్ని ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఆచరించుము. మళ్ళీ చెప్పండి. పరిశుద్ధముగా. ఈ ఆజ్ఞలు ఉన్నాయా, కొట్టేశారా? కూర్చారా? నిబంధనలు మార్చబడ్డాయి, కొన్ని కట్టడలు మార్చబడ్డాయి, కొన్ని ఆజ్ఞలు విధిరూపంగా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. కాబట్టి వాటిని మనం నెరవేర్చనక్కర్లేదు. పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, ఇటువంటివన్నీ కూడా క్రీస్తులో కొట్టివేయబడ్డాయి. కాబట్టి వాటిని మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాంటి వాటిని నిలుపు చేయబడ్డాయి. ఈ ఆజ్ఞలు ఏం కొట్టేయలేదు, ఇవి ఇప్పటికే ఉన్నాయి. పరిశుద్ధముగా ఆచరించాలి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఓకే. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, డెఫినిషన్ క్లారిటీ చూడండి, నీవైనను, నీ కుమారుడైనను, కొడుకు, నీ కుమార్తె అయినను, కూతురు, నీ దాసుడైనను, నీ పనోడు, నీ దాసి అయినను, పనిగత్తె, నీ ఎద్దు అయినను, ఎద్దు అంటే కష్టపడి పని చేసేది ఎద్దు, గాడిద అయినను, గాడిద, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకో. ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలా, జ్ఞాపకం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకో. జాగ్రత్తగానండి. పైన ఏమన్నాడు? ఏ పనైనా చేయాలా, చేయకూడదా? ఎవరెవరు చేయకూడదో కూడా చెప్పాడు, ఏమేం చేయకూడదో చెప్పాడు. పనోడు కూడా, పరదేశి కూడా చేయకూడదని చెప్పాడు. కానీ చేయకూడదని చెప్పి విశ్రాంతి తీసుకోమని చెప్పాడా, ఏమైనా చేయమని చెప్పాడా? ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు? వెరీ గుడ్. నా పాయింట్ ఇక్కడే ఉంది. తర్వాత
అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. ఎందుచేతను నీవే బంధకాల్లో ఉన్నావో, ఏ కట్టడంలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ అజ్ఞాతంలో ఉన్నావో, ఏ దేశంలో బానిసత్వం అనుభవిస్తున్నావో, ఏ శ్రమలో పరిస్థితుల్లో నీ కుటుంబం అంతా కూడా ఆ రక్తాన్ని రుచి చూస్తున్నారో, శ్రమను దుఃఖాన్ని అనుభవిస్తున్నారో, తరతరాల బానిసత్వపు సంకెళ్ళతో ఉన్నారో, ఆ పరిస్థితుల్లో నుంచి దేవుని బాహుబలము నిన్ను ఎలా బయట తీసుకొచ్చిందో జ్ఞాపకం చేసుకోవటానికి ఒక రోజు, 6 రోజుల తర్వాత ఒక రోజు విశ్రాంతి దినం ఎలా ఉండాలని చెప్పాడు. మొదట పరిశుద్ధముగా. మీకెప్పుడు విశ్రాంతి దినం? విశ్రాంతి దినం చర్చికి వెళ్ళాలని ఎక్కడుంది? పరిశుద్ధంగా ఆచరించమని కదా ఉంది. కానీ విశ్రాంతి దినం మన మనసంతా ఎక్కడుందంటే చర్చికి వెళ్ళడం మీదే ఉంది. ఇంతకీ చర్చికి వెళ్ళి ఏం చేయడం మీద ఉంది అంటే 2 పాటలు పాడేవాడు, పాటలు పాడడానికి మ్యూజిక్ కొట్టాడు, మ్యూజిక్ కొట్టడానికి ఆరాధన చేశాడు, వర్షిప్ చేయడానికి, వాక్యం చెప్పే నాలంటాడు, పాస్టర్గా వాక్యం చెప్పడానికి, కానుకలు ఎత్తేవాడు ఎత్తడానికి, లెక్క పెట్టేవాడు లెక్క పెట్టుకోవడానికి, ఇంకేదో చేయడానికి వెళ్ళినోడు ఇంకేదో చేయడానికి. కానీ అల్టిమేట్గా ఆరాధనలో ఆ మందిరానికి వెళ్ళటానికి విశ్రాంతి దినమా? విశ్రాంతి దినం మరొక దాని కొరకు ఇవ్వబడిందా? 6 రోజులు కష్టపడు, 7వ రోజు వచ్చి ఆయన సన్నిధిలో కనపడు. ఆయన సన్నిధిలో కనపడినప్పుడల్లా నువ్వు ఎలా ఉండాలట? 2 విషయాలు, 3 మాటలు ఉన్నాయి అక్కడ. 1 నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, 2 విశ్రాంతిగా ఉండాలి, 3 ఆయన చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడైనా ఈ 3 పనులు చేసినోడు నేటికి ఒక్క పాస్టర్ని చూపించండి, ఒక్క విశ్వాసం చూపించండి, నువ్వు దేవుని నమ్మేవో లేదో నేను చెప్తాను. ఎందుకో చెప్తా. 6 రోజులు నువ్వు లోకంలో పనిచేసి 7వ రోజు దేవుని దగ్గరికి వచ్చానరా నా భారం అంతా పోయిందన్నాడు ఒక్కడైనా ఉన్నాడా? విశ్రాంతి చెప్పరే. ఎక్కడికి వచ్చి ఏడుసినోడు ఉన్నాడు ప్రతి ఒక్కడును. నాకు ఆ కష్టం ఉంది, ఏ దుఃఖం ఉంది, ఈ బాధ ఉంది, ఆ నొప్పి ఉంది, ఈ జబ్బు ఉంది, ఆ పిల్ల ఆ జల్ల. అరే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావా? ఎవరి దగ్గరికి వచ్చావు? దయ్యం దగ్గరికి వచ్చావా? చేతపడి చేసేవాడి దగ్గరికి వెళ్ళావేమో నీ సమస్యలు తీర్చుకోవడానికి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, విశ్రాంతిని పొందారా ఎవడైనా? అసలు ఇప్పటికీ నువ్వు ఆరాధన అంతా తప్పే. ఈ రోజుకి విశ్రాంతి లేదు నీకు. దేవుని మందిరం 6 రోజులు లోకంలో ఉండి నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించలేదు? మీ బాస్తో, మీ పక్కింటోడితో, మీ కిందింటోడితో, మీ తినే తిండితో పోరాటం, కల్తీ, మీ ఇంట్లో మనుషులతో పోరాటం. కనీసం దేవుడి దగ్గరికి వచ్చైనా ఆ సహవాసంలో ఆనందించి ఆ సంతోషంలో ఉండి, ఆహా నేను దేవుని సన్నిధిలోకి వచ్చేసాను, ఇంకా నన్ను ఎవడో పట్టుకోలేడు, నన్ను ఎవడో ఏ బాధ ఏ చింత నన్ను దుఃఖపట్టదు, ఏ కష్టం నాకు లేదు, హాయిగా నేను దేవుని సన్నిధిలోకి వచ్చానన్న విశ్రాంతి ఎప్పుడైనా ఒక్క రోజైనా నువ్వు అనుభవించావా? అనుభవించలేని సంఘం కాదు, అది సంఖ్యళ్ళు. అది తిరిగి నీవు మళ్ళీ పాత నిబంధన కిందకే వెళ్తున్నావు. జాగ్రత్త. ఒక్కరోజు విశ్రాంతి దేవుని సన్నిధిలో, ఆదివారం ఆరాధన. మాలంటోడు కొంతమందికి ఎలా ఉంటుంది తెలుసా? ఒకే రోజు అదే దేవుడు కృపిస్తాడంటే వాళ్ళకి 6 గంటలకు ఆరాధన స్టార్ట్, 8:30కు ఫస్ట్ ఆరాధన, మళ్ళీ 9 గంటలకు అరగంట బ్రేక్, టిఫిన్ తింటాడో కాఫీ తాగుతాడో తెలియదు. 9 నుంచి మళ్ళీ 11:30 రెండో ఆరాధన, మళ్ళీ హాఫ్ అన్ అవర్ బ్రేక్, భోజనం తింటాడో పళ్ళు తింటాడో తెలియదు, మళ్ళీ 12 నుంచి 2 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం ఒక అరగంట పడుకుంటాడో తింటాడో లేదు తెలియదు, మళ్ళీ 3 నుంచి మళ్ళీ 3 ఆరాధన, 4 ఆరాధన, మళ్ళీ 6 నుంచి 9:30 వరకు 5 ఆరాధన. ₹1 బయటికి వెళ్ళినప్పుడు వీడి బాధ అంతేనికి. ఎవడైనా ఇంకెక్కడైనా ఆరాధనకైనా వెళ్ళిపోతాడేమో, ఆన్లైన్లో స్కాన్ కొట్టేస్తాడేమో, అది ఏదో నేనే పెట్టేస్తే నా దగ్గరే వస్తుంది కదా. కాబట్టి 5 ఆరాధనలు 6 ఆరాధనలు, బాస్ యమా బిజీ. విశ్రాంతి ఉంది ఆయనకి? విశ్రాంతి లేని నీవు ఓ నాయకుడా, ఓ సేవకుడు, ఈరోజు మీతో కూడా దేవుడు చెప్తున్నాడు, విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి. నీ జీవితంలో పరిశుద్ధంగా ఉండడానికి మనసు లేదు, పరిశుద్ధమైన తలంపు లేదు, పరిశుద్ధమైన జ్ఞానం లేదు, పరిశుద్ధంగా జీవించడానికి సంఘమునకు విశ్రాంతిని ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. విశ్రాంతి కనుక దేవుని మందిరంలోకి వస్తే వాళ్ళందరినేమో ఒకే తాటిని కట్టేసి నువ్వు ఇవ్వకపోతే శాపమని బెదిరిస్తున్నావు, ఇస్తే దీవెనని కొంతమందికేమో పక్షపాతం చూపిస్తున్నావు. అక్కడ దేవుని ప్రేమ లేదు. వాడు విశ్రాంతిగా వెళ్లాల్సిన వాడు ఏడుస్తూ వెళ్తున్నాడు. మందిరానికి ఎందుకు వచ్చానరా అనుకుంటున్నాడు కొన్ని పదాలు వింటే. తప్పు. ఖచ్చితంగా నీవు కూడా పాపం చేస్తున్నావు మందిరంలో. 2, విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధంగా అంటే ఎలా ఉండాలి చెప్పండి? ఏ రకమైన పాపము, కలుషితము, లోకానుసారమైన లౌక్యము ఏమీ లేకుండా దేవునికి సపరేట్ అవ్వడానికి ఫుడ్ కూడా మానేయమని చెప్పాడు. ముందు రోజు నుంచి బాడీని తేలిగ్గా ఉండి దేవుని దగ్గరికి వచ్చావు అని అంటే, దేవుని సన్నిధిలో ఉన్నావు అని అంటే నీకు ఇంకా ఆకలి దప్పికలు ఉండకూడదు. ఎక్కడ భోజనం పెడతారా అక్కడికే సంఘం వెళ్తుందంటే చెప్పరే. భోజనం చర్చ అయిపోయిన వెంటనే మా చర్చి గారు, మా అయ్యగారు భోజనాలు పెడతారండి, అందుకని మేమందరం అక్కడికి వెళ్ళిపోతామండి. ఆయన అడిగి ఎందుకు భోజనాలు పెడుతున్నావు అంటే, పెడితే ఓ 10 మంది ఎక్కువ వస్తారయ్యా అన్నాడు. వీడికి ఎక్కువ వస్తారనే తపన, ఆడికి అక్కడ తిండి అయిపోద్దనే తపన. ఇంతకీ దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు
ఆ తిండి ధ్యాస కాక దేవుడి నోటి నుంచి, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చే మాట వల్ల బతుకుతాడని, ఈరోజు దేవుని మాట నన్ను బలపరుస్తుంది, నన్ను హెచ్చరిస్తుంది, నన్ను పరిశుద్ధపరుస్తుంది, నన్ను నీతి తత్వంలోకి నడిపిస్తుంది, నా అంతరంగాన్ని పరిశుద్ధపరుస్తుంది, నా బ్రతుకుని మారుస్తుంది, క్రియారూపకంగా విశ్వాసంలో నేను భద్రుడనవుతాను, నేను దేవుని నీతిలో ఇంకా నీతిగా వెళ్తూ దేవుని యొక్క పరిపూర్ణతను చూడగలుగుతాను, దేవుని ముఖాన్ని నేను దర్శించగలుగుతున్నాను. దేవుని వాక్యంతో నా జీవితంలో ఎముకలలోనికి, హృదయములోనికి, తలంపులలోనికి, ఆలోచనలోనికి చేరుతుంది వాక్యం. నా బ్రతుకు మారిపోతుంది, నేను పరిశుద్ధపరచబడుతున్నాను. ఎవరికైనా ఉందా ఫీలింగ్? ఎక్కడ ఇంట్లోకి వెళ్ళినా ఒక్క మాట ఖచ్చితంగా వినపడుద్ది, నెలలో ఒక్కసారి కనీసం ఆల్ నైట్ ప్రేయర్ లాగా. ఎలాగండి? అందుకేనా చర్చికి వెళ్తున్నావు? వెళ్ళి ఏం మారావే? ఆ మాత్రం దానికి లెగేసుకుని ఇక్కడ నుంచి 50 రూపాయలు ఎందుకు? అంటే కానుకలు ఒక్కటి తీసుకోకపోతే సరిపోయిందా? ఆయన అంత దూరం వెళ్ళి ఏం మారావు? ఈ ప్రశ్నలు మీ ఇంట్లో వినపట్లేదా? ఇందుకేనా నువ్వు మందిరంకి వెళ్తున్నావు అనే పదం వినపట్లేదా? ఇదేనా నువ్వు నేర్చుకుంటున్నది అనే పదాలు నీకు రావట్లేదా? ఈ విషయాలు మీ ఇంటి ప్రస్తావనలో ప్రతి చోట ఎక్కడో చోట తగలట్లేదా మీకు? ఎంత తగిలుతున్నా మీరు దేవుని సన్నిధిలోనికి పరిశుద్ధత కొరకు వెళ్తున్నారనే మాట మీరు చెప్పలేకపోతే, మూడో విషయం చెప్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాతట ఆయన ఎలా విమోచించాడో గుర్తు చేసుకోమన్నాడు. అంతకు మించి ఇంకేం చేయొద్దు అన్నాడు. అది పరిశుద్ధంగా కంప్లీట్. అమ్మయ్య, ఒకప్పుడు ఎలాంటి వాడిని, ఈరోజు నేను ఎలా ఉన్నాను. ఒక్కసారి నిన్నటికన్నా ఈరోజు నువ్వు చాలా మెరుగ్గా ఉన్నావు. చూసుకో ఒకసారి వెనక్కి తిరిగి. ఒక నెల కన్నా నువ్వు ఇంకా మెరుగ్గా ఉన్నావు. ఓ సంవత్సరం కన్నా చాలా బెటర్గా ఉన్నావు. ఓ 10 ఏళ్ల క్రితం నుంచి ఈ క్రీస్తులోకి వచ్చాక ఇప్పుడు చూస్తే నీ జ్ఞానం పెరిగింది, వివేచన పెరిగింది, ఆలోచన పెరిగింది, అంతరంగం పెరిగింది, మానసికంగా విశ్రాంతిని పొందావు, ఆర్థికంగా కొన్ని విషయాల్లో స్వాలంబం దొరికింది, పరిస్థితులు లేకపోయినా ధైర్యం వచ్చింది, ఒక నిరీక్షణ వచ్చింది, ఎదుర్కోగలను, సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోగలననే స్థిరత్వం వచ్చింది. ఇవన్నీ విగ్రహాల దగ్గరికి వెళ్తే ఉంటుందా? ఒకప్పుడు ఉన్నది, అది లేకే కదా ఇక్కడికి వచ్చావు. ఈ విషయాలన్నింటిలో ఆ రకమైనటువంటి దేవుని దగ్గరకు వచ్చాను, అలాంటి పరిస్థితుల నుంచి నన్ను విమోచించాడనే మాట నీ మనస్సుకు నువ్వు చెప్పలేకపోతున్నావంటే నీ భక్తి దేవుని సన్నిధిలోకి వచ్చినట్ట లేనట్ట? ఇప్పుడు నిజం చెప్తున్నాను వినండి. దేవుని మందిరంలోకి వచ్చినటువంటి ఈ ప్రజలు 7వ రోజు గురించి ఇలా ఉండాలి అని హెచ్చరిస్తే ఇలా ఉండకపోగా దేవునిని శోధించారు అని చెప్తుంది. అంటే 7వ రోజు ఫుడ్ తెచ్చుకోలేదు. విచిత్రం ఏంటంటే అందరూ తెచ్చుకుంటారని దేవుడు అనుకున్నాడర్రా. వీళ్ళు చెప్పిన మాట అలా తింటారు, చాలా అనుభవాలు ఉన్నాయి కదా వీళ్ళకి, ఖచ్చితంగా తెచ్చుకుంటారు అనుకున్నాడు. కానీ కొంతమంది ఏం చేశారట? చెయ్యలే. 7వ రోజు ఫుడ్ దొరకకపోగా వాళ్ళు తిరిగి మళ్ళీ డబ్బాలు అట్టుకుని బొచ్చినట్టుకుని బయటకు వచ్చారు. మోసే మళ్ళీ ఎవడు తేరగా దొరికేది? ఎవడు దొరికితే పాస్టరే కదా. పాస్టర్ గారు ఏంటి సాగిందే? అదేంటరా నీకేం చెప్పాను రా, 6వ రోజు వస్తుంది, 6 రోజు దాచుకోమని చెప్పాను కదా. ఏమో పుచ్చిపోద్దేమో అని. ఏమో నువ్వు అనుకుంటే ఎలాగా? ఇప్పటికీ చాలామంది మీ జీవితాలలో అవిశ్వాసం ఏంటి అని అంటే, చెప్పింది చెప్పినట్టు వినక, రాసింది రాసినట్టు నమ్మక, విన్నది విన్నట్టు చెయ్యక, నీకు నచ్చినట్టు ఏమో అనుకుంటే నీ ఇంట్లో సమస్యలకు కాలం వలె ప్రవహిస్తాయి. సమాధానం నది వలె కాదు, సమస్యల కాలం వల్ల ప్రవహిస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఒకదాని తర్వాత ఒకటి సమస్యలే. ఎందుకు అనంటే నమ్మక. ఇక్కడ అదే జరిగింది. ఇది వారు చేసినటువంటి శోధన. 6వ శోధనకు వస్తున్నాను. 17వ అధ్యాయం నిర్గమకాండం 1 నుంచి 3. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చెప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, నీళ్ళు లేకపోతే మళ్ళీ మోషే దగ్గరికి వెళ్ళి వాదించడం ఏంటి? వాదించడం. నాతో కూడా చాలామంది వాదన దిగుతారు. నువ్వు నిజంగా చచ్చిపోయింది కానీ ఒక ఆవిడ ఎప్పుడు అనేది, నువ్వు ఆ కాల్ అలా తీయాలా పెట్టకు, ఎదురుగా మరీ మధ్యలో కూర్చుంటావు గుంజ దగ్గర అనుకుని అని ఒక అమ్మాయికి చెప్పా. మా చర్చిలో ఒక సెంటర్లో కూర్చుంటుంది, బోల్ ఉంటుంది, పాక ఉండేటప్పుడు గుంజ మధ్యలో ఉండేది. సరిగ్గా వచ్చి గుడ్డ వేసేది, గుడ్డ మీద కూర్చుని మళ్ళీ కాలు తిన్నగా ముందు పెట్టేది, ఈ కుడికాలు. దాసరప్ప ఆ కాలు తీసివే అని ఆమె, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయకుంటున్నావు అందుకే నా కాలు వంకుంటుంది అనేది. నీ కాలు వంకడానికి నా ప్రార్థనకి సంబంధం ఏంటి? నీకు 60+ ఆల్రెడీ ఆ కాలు టైట్ అయిపోయింది, బెండ్ అవ్వదు. ఆల్రెడీ కాలు కూడా ఇలా ఆస్టియోపోరోసిస్ బెండ్ అయి ఉంటుంది, బెండ్ అవ్వదు, ఫోల్డ్ అవ్వదు. అందుకని ఎప్పుడు చెప్పినా ఒకటే మాట, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయకుంటున్నావు. నిన్న నా మీదే, నేను నిలరా నీకోసం ప్రార్థన చేస్తాను, నిలరా అని ప్రార్థన చేశాక ఎలాగుందో నొప్పుకో తగ్గింది, కానీ దాన్ని వంగట్లేదు. మరి నువ్వు చేయాల్సిన పని చేయాలి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఫిజియోథెరపీయో లేకపోతే
నీ రీప్లేస్మెంట్ ఏదో చేసుకోవాలి, నువ్వు పేదదానివి అవన్నీ అవ్వవు. కాకపోతే మరి నువ్వే కొంచెం ఆ పరిస్థితులు బట్టి వద్దు అనేటప్పుడు అక్కడ కాలు తీసేసి పోను ఎక్కడైనా కుర్చీలో కూర్చోవచ్చు కదా పెద్దదాని నుంచి. అచ్చా దేవుడి సన్నిధిలో కొంచెం కుర్చీలో కూర్చోడం, కింద కూకోవాలా అనేది. మరి కింద కూర్చున్నావు, మరి అరికాలు నాకెందుకు, దానికి ముద్ర వేసి కూర్చునేది కాలు చాపి అంటే. ఆమె బలహీనతకు నా చనిపోయేంత వరకు నా ప్రార్థన మీద నాకు విశ్వాసాన్ని పెంచింది ఆవిడ. ప్రతిరోజు ప్రభువా ఎలాగైనా ఒక్కరోజైనా కాలుంచు. మరి నాకు తెలియదు ఆ టైంలో ప్రార్థనలు ఇలాంటివి చేయకూడదని. మరి ఆవిడ శోధిస్తుంటే ఏం చేస్తాడు మోషే, చేస్తాడు. సో శోధించి వాదించి త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అమ్మయ్య ఊరుకున్నాడప్పని అక్కడ. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు ఇదెందుకు, మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరి అనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఇంకా అయిపోయాడు, ఇంకా లాభం లేదు, వీళ్ళు నన్ను చంపేస్తారు, ఈ సొనుగుళ్ళతో నేను ఎనలేకపోతున్నాను అంటే. బహుశా ఎక్కడ సొనుకుంటారో, ఎలా సొనుకుంటారో తెలుసా, కొంతమందికి రాత్రి 9 గంటలు స్టార్ట్ అవుతుంది. మంచం మీదకి ఎక్కాక ఆత్మ వస్తుంది, విజ్ఞాపన ఆత్మ లాంటి సొనుగుడు ఆత్మ. తెచ్చాడులే, కొన్నాడులే, పెట్టాడులే, ఈ మ్యూజిక్లు రాత్రంతా మంచం మీద కొడుతూ ఉంటే పక్కన కష్టపడి పొగలల్లా కష్టపడి రాత్రి ఏదో ముద్ద తిని వేడి నీళ్ళు స్నానం చేసి వచ్చి పడుకుందాం అనుకునేటప్పటికి ఆ నెక్లెస్ గురించో, ఆ చీర గురించో, ఆ టీవీ రీఛార్జ్ గురించో, ఆ ఫోన్ గురించో సోద మొదలెడుతుంటే పుట్టింటికి వెళ్ళనివ్వలేదని, దింపలేదని, పెళ్ళని ఒకటి కాదు సోద. ఆ మ్యూజిక్లకి తెల్లవార్లు అటు నిద్ర పట్టినట్టే ఉంటుంది కానీ నిద్ర పట్టదు. ఈ బాబు కూడా జ్ఞానవంతుడే. ఎందుకు ఈ శోధన, ఈ సొనుగుడు? ఈ మోసే చుట్టూ అంట ఇంటి చుట్టూ సొనుగుతూ మొదలెట్టారండి. గుడారంలో ఉండలేకపోతున్నాడు మోసే. ఒక రకం సొనుగుడు కాదు ఇది, 100 సొనుగుళ్ళు వస్తున్నాయి. ఏమంటే మారా ఏమైంది, అనుభవం వీళ్ళకుంది కదా, దేవుడు చూసుకుంటాడని చెప్పాలి కదా, దేవుడు చేస్తా. అదేనండి శోధన అంటే. శోధించబడే వాటి కొరకు ప్రార్థన చేయటం శోధన, పాపమని నీకు తెలియపోవటం. ఒకసారి దేవుడు నీ జీవితంలో చేశాడంటే మరోసారి కూడా చెయ్యగలిగిన వాడని నమ్మలేకపోవటం. ఈ పాపం యొక్క బలహీనత ఇదే. శోధించబడ్డం పాపం కాదు, శోధనలో పడి వాటిని ప్రార్థన చేసి దేవుడు నాకు ఇవ్వలేదు అనుకునే పాపం చేయొద్దు. వాటికి విపరీతమైన ప్రార్థనలుగా చేయకండి. మీ జీవితంలో చాలా మిరకల్స్ చేశాడు దేవుడు, చాలా హీలింగ్స్ వచ్చాయి, చాలా డెలివరెన్స్ వచ్చాయి. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు మీకు అవన్నీ గుర్తురావు. ఆ టైంకి నాకు ఇప్పుడు ఎందుకు చేయలేదని గుర్తొస్తుంది. అలాంటి వాటికి మీరు ఎప్పుడైనా ప్రార్థన మొదలెట్టారా? అదే తప్పు. అరే ఒకప్పుడు మారాలో నాకు చేశాడే, రెఫదీంలో నాకు ఎందుకు చేయడు, ఇది కదా విశ్వాసం. కానీ నీకేం కనపడతాడు, పాస్టర్ గారు కనపడతారు, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి. అయ్యగారు నీవు పిలిస్తే వచ్చాడా, ఆయన పిలిస్తే వచ్చాడా? మరి నువ్వు డిక్టేట్ చేస్తున్నావు ప్రార్థన చేయండి అని. దేవుడు చెప్పాలి, ఒరే ఆలివు అదిగో ఆ అబ్బాయి కోసం ప్రార్థన చేయి, ఇదిగో ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేయి, కుటుంబం కొరకు ప్రార్థన చేయి, ఆయన చెప్తే చేస్తాడు. మరి మీ సొనుగుడు ఏంటి మధ్యలో? ఈ సొనుగుడికే పాస్టర్ల సేవ అంటున్నారు, అదే సేవ అనుకుంటున్నారు. ఎవడైనా సొనిగితే దా ప్రార్థన చేస్తాను, దా 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 అన్నాడు. నువ్వు చెయ్యాల్సింది నువ్వు. నీ జీవితంలో ఎప్పుడు చేయలేదు దేవుడు? ఏ విషయంలో జరగలేదా నీకు? ఎన్నిసార్లు జరిగినాయి, ఎంత ఆనందం పొందావు ఆ టైంలో, ఎన్ని సాక్ష్యాలు అన్నావు. మరి ఈరోజు ఎందుకు నీ హృదయంలో సొనుగుడు వచ్చింది? ఇదే రెఫదీం అనుభవం. ఈ రెఫదీంలో వాళ్ళు మోషేని శోధిస్తుంటే మోషే సన్నగిలిపోయి భయపడిపోయి వేదన చూడలేక, మనుషులు గొడవ వినలేక, నువ్వేళ నన్ను శోధించడం, నేను దేవుడిని శోధించడం ఏంటి, ఊరుకోండమ్మా అన్నాడు. ఊరుకున్నారా మనుషులు? ఊరుకోలే. మళ్ళీ తిరిగి ఏడ్చారు. రెఫదీంలో మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ బండ దగ్గరికి వెళ్ళి మసా దగ్గరికి వెళ్ళి మసా అని పేరు పెట్టారు, మెరీబా అని పేర్లు ఉన్నాయని చెప్తాడు 7వ వచనంలో. అక్కడికి వెళ్ళి ఆ బండతో ఏమన్నాడు ఆయన? మోషేతో ఏం చెప్పాడు? నీవు ఆ బండను, ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరి. ఈ రెఫదీము ఇటు సేవకులకి, ఇటు విశ్వాసులకి, ఇటు అనుభవజ్ఞులకు కూడా చక్కటి పాఠమే. మోషేకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సముద్రమును కొట్టినట్లు నువ్వు ఆ కర్రంతో కొట్టు, దాన్ని సపరేట్ అవుతుంది అన్నాడు. ముందేం చెప్పాడు తెలుసా? నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు, దాని వైపు కర్రెత్తు, ఆ చేయి చాపు, అది విడిపోద్ది అన్నాడు. విడిపోయింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను కొట్టిన వెంటనే అది పాయలుగా సెంటర్గా సెపరేట్ అయ్యి 6 నెలలు స్టార్ట్ అయింది. చెయ్యెత్తినప్పుడేమో గాలి, కొట్టినప్పుడేమో సపరేషన్. కొట్టినట్టే చెప్పమన్నాడు.
ఇదే విషయం మోషేకి ఆ బండను కొడితే వాటర్ వస్తుందని తెలిసింది. వెళ్ళి ఏం చేశాడు, సముద్రం కొట్టినప్పుడు చీలింది కాబట్టి ఇక్కడ ఏదో వాటర్ వస్తుందని కొట్టాడు. వాటర్ వచ్చేసింది. వాళ్ళందరూ తినేశారు, తాగేశారు, చాలా హ్యాపీ అయిపోయారు. మోషే మీద సొనుగుడు ఆ పూటకు అయిపోయింది. ఈ మనలాంటి వాళ్ళేనండి, ఇజ్రాయెల్ మన పితరులే కదా, మెడవంగంతరం. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు జస్ట్ ఆ టెంపరీగా దాని నుంచి బయటకు వచ్చారు. కానీ ఇదే విషయం రెఫదీము అనుభవాన్ని మోషే మరోసారి దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఎప్పుడు కూడా నువ్వు అనుకునేటట్లు ఒకే రకమైనటువంటి అనుభవంలో ఉండేవాడు కాదు. ఇప్పటికీ చెప్తున్నాను, మీలో చాలామందికి దేవునితో ఉండే అనుభవం సరిగా అర్థం కాక దేవుడు ఎప్పటికీ కూడా మారనివాడే కానీ నీతో ఆయన తన పరిపూర్ణతను తన సంపూర్ణతను చూపడానికి ప్రయత్నం చేసేవాడు. ఒకరోజు ఒక విషయాన్ని నువ్వు ఇలా చేస్తే రెండో రోజు అలాగే చేయాలని కాకుండా మరోలాగా చేస్తే చెబితే నువ్వు చేస్తావో లేదో కూడా చూసే దేవుడు. మోషే విశ్వాసం పరీక్షించబడటానికి కారణం అదే. మరోసారి మరో బండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వు మాట్లాడన్నాడు. మనోడికి ఏం చేశాడు, వెళ్ళి కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత దేవుడు ఏమన్నాడు, నువ్వు ఆజ్ఞాతిక్రమం చేసావనేసాడు. ఎందుకలా అన్నాడు? అతని అనుభవం ఏంటి? కొట్టినప్పుడు నీరు రావడం. ఇప్పుడు మళ్ళీ తన అనుభవం ఏంటి? అదే అనుకున్నాడు. ఏం చెప్తున్నాడు అనే దానికన్నా ఏం చేస్తున్నాడు అనేది చూస్తున్నాడు. అంటే నువ్వు వినే దానిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ అనుభవం ఉపయోగించకూడదు, నీ ఆలోచన ఉపయోగించకూడదు. దేవుని చెప్పిన దానిని చెప్పినట్లు చేయటమే నాయకత్వం, విధేయత. మోషే ఎక్కడ ఫెయిల్ అయ్యాడో, అబ్రాము ఎక్కడ ఫెయిల్ అయ్యాడో, అబ్రహాం ఎక్కడ ఫెయిల్ అయ్యాడో, ఆదాము ఎక్కడ ఫెయిల్ అయ్యాడో, దావీదు ఎక్కడ ఫెయిల్ అయ్యాడో, యేసు ప్రభు అక్కడ గెలవడానికి కారణం ఆయన చెప్పింది చెప్పినట్లు, చెయ్యమన్నది చెయ్యమన్నట్లు చెయ్యటము చెప్పడమే. యేసు గెలవడానికి మిగిలినటువంటి ప్రవక్తలు ఓడిపోవడానికి కారణం వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు. యేసుక్రీస్తు తనది ఏంది లేకుండా తన సొంత చిత్తము దేవుని చిత్తమని, ఆయన ఇష్టము నెరవేర్చుట, ఆయన చిత్తము నెరవేర్చుట, ఆయన కోరిక నెరవేర్చుట, ఆయన ఆలోచనను చిత్తము కొరకు సిద్ధపరచుకోవటం నా చిత్తమని యేసుక్రీస్తు వారు చేశాడు. ఈరోజు నీ జీవితంలో వాక్యం ఇలా చెప్తుంది, దీని విషయంలో నేను ఈ మాట ప్రకారమే చేస్తాను అని వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఎవరైనా ఈ రెండు అనుభవాలు మీతో చెప్తాను. మీకు ఎవరికైనా ఈ కార్డులు ఉంటాయి కదా, 31వ తారీఖు తీసే వాగ్దానం కార్డులు, ప్రామిస్ కార్డు తీసినప్పుడు ఈ 2024 సంవత్సరం 31వ తారీఖు రాత్రి 12:30కి నువ్వు ఆ కార్డు తీస్తే దానిలో మధురంగా మార్చబడినని వచ్చింది. ఏంటి అర్థం? దాని అర్థం నీ బతుకులు ఇంకేమైపోద్దిక ఆల్ స్వీట్, ఇంకంతా షుగర్ రాదు, ఫుల్ షుగర్ స్వీటే అనుకున్నాం. సరిగ్గా 25వ సంవత్సరం 31వ తారీఖు రాత్రి మళ్ళీ కార్డు తీయడానికి వెళ్ళినప్పుడు దానిలో రెఫెదీం అనుభవం, దానితో కొట్టగా నీకు నీరు వచ్చును అని ఉంది. ఇప్పుడు రెండు వాగ్దానాలు ఒకే రాంటికి సంబంధించినది. నీ జీవితంలో నీటిని, కరువుని, సమృద్ధిలోనికి, సంపూర్ణతలోనికి, దాహాన్ని తీర్చేయగలిగిన దేవుడిని నమ్మటం అనేటువంటిది అక్కడ విధానం. కానీ నీ మనసుకి అది అక్షరార్థం ఏమనపడుద్దంటే, నా కరువు సంపూర్ణమవుతుంది, నా నీరు పుష్కలంగా ఉండబోతుంది, నేను ఆ విషయంలో సంపూర్ణతను అనుభవిస్తాననేటువంటి ఆలోచనతో ఇప్పుడు మరో సంవత్సరం నీకు ఏదైనా ఒక అనుభవాన్ని ఇచ్చి నీ ఇంటిలో ఒక కష్టాన్ని పెట్టాడు అనుకోండి, ఈ రెండు వాగ్దానాలు నీకు పనికొస్తాయి. అప్పుడు కన్నీటి అనుభవం తెచ్చాడు అనుకోండి, ఈ రెండు అనుభవాల్లో నీకు దేవుడు గుర్తొస్తాడా, లేకపోతే ఇంకేమైనా గుర్తొస్తుందా? దేవుడు ఏమాయనో అనిపిస్తుంది. ఎందుకు మరి ఈ వాగ్దానాలు ఏమయ్యాయి? ఆ టైంకి నీకు కష్టమే కనపడింది తప్ప దేవుని వాగ్దానం ఎందుకు వినపడలేదు? అందుకనే అలాంటి ఎంగిలి మొక్కల కోసం వెళ్ళకండి. దేవునితో ఆనందించడం, దేవునితో ఆరాధించడం, దేవుని మాటను లక్ష్య పెట్టడం నేర్చుకోండి. దేవుని మాట సరిగా అర్థమైతే నువ్వు ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయడానికి ప్రయత్నం చేయవు. ఇక్కడ రెఫదీంలో వాళ్ళు బండం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు శోధించి దేవుని సన్నిధిలో నుంచి వాళ్ళు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాడు. తర్వాత విషయానికి వస్తున్నాను. 32వ అధ్యాయము 4వ వచనం. 32వ అధ్యాయం తర్వాత ఎలాంటి శోధనలు చూస్తాడో చూద్దాం. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఆగండి. ఇక్కడ అహరోనుకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? మోషే, అహరోను ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. ఇద్దరు కలిపి దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవునితో మాట్లాడడం అనుభవాలు ఉన్నాయి. దేవుడు మోషేని నా దగ్గరికి రా, నేను నీతో మాట్లాడతాను అన్నాడు. మోషే అప్పటికే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అహరోన్కి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు అక్కడ హీరో ఎవరు? అహరోన్కి ఆల్రెడీ మంచి ప్రాఫిట్ అనేటువంటి, ప్రవక్త అనేటువంటి పిలుపు కూడా వచ్చేసింది. ఎందువల్ల? మోషే మాట్లాడుతున్న నత్తికి మనోడు ఏం చేస్తున్నాడు? ట్రాన్స్లేషన్ ఇస్తున్నాడు, పప్పెట్ పని చేస్తున్నాడు. చాలా బాగుంది.
అప్పుడప్పుడు మోషే కర్రలాగా అహరోన్ కర్ర కూడా పనిచేస్తుంది. కానీ అప్పుడు అహరోన్ ఏమనుకున్నాడు, సో నేను కూడా దేవుని చేత ఏర్పరచబడిన వాడినే, నేను కూడా దేవుని కుటుంబంలో ఉన్నవాడినే, కాబట్టి నాకు ఇంకే భయం లేదు, నేను కూడా డైరెక్ట్గా దేవుని సంబంధమైన పనులు ఏమైనా చేసేసినా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు అనుకున్నాడు. ప్రజలు తన అభిప్రాయాన్ని ఎప్పుడైతే అతని దగ్గరకు వచ్చి ఇది పర్వాలేదు ఇది చేద్దామనంటే, ఆ అహరోను దేవుడు ఏం చేస్తాడో కనుక్కోవాలి అనే ఒక్క పదం మాట్లాడలా. ఏం చెప్పాడు తన డెసిషను? ముక్కుల్లోని చెవుల్లోని ఎక్కడైనా ఏమైనా బంగారం తీసుకొస్తే అని తీసుకురండి అన్నాడు. ఈ బంగారం అంతా ఎక్కడిది? వీళ్ళది కాదు, పక్కింటి దగ్గర అరువు తెచ్చుకున్నది. ఏ ఊర్లో? ఐగుప్తులో. దేవుడు ఎందుకు చెప్పమన్నాడో తెలియదు, కానీ ఇప్పుడు అహరోనుకి అర్థమైంది, ఇది ఎలాగూ వాళ్ళది కాదు, తెచ్చిస్తారు, దీంతో బొమ్మను చేసి పెట్టేద్దాం, ఎలాగూ నేనే చేస్తాను కాబట్టి వీళ్ళు నన్ను నమ్ముతారు, మనం ఫాలో అయిపోదాం. ఇక్కడ మోషే ఏమయ్యాడు? దేవుడు ఏమయ్యాడు? ఆజ్ఞ ఏమైంది? ఆలోచన ఏమైంది? ఇవన్నీ పక్కకు పోయాయి. పక్కకు పోయి వీళ్ళందరూ వచ్చి మోషే హృదయాన్ని ఏమంటారు? మాకొక బొమ్మని తయారు చేయి, మాకొక విగ్రహాన్ని తయారు చేయి. అప్పుడు బంగారం తీసుకురమ్మంటే అందరూ కూడా మనది కాకపోతే ఏదైనా ఇస్తాం కదా, తీసుకెళ్ళి బంగారం అంతా పడేశారు. తీసుకొస్తే మొత్తం కాల్చాడు, మొత్తం తీసుకొచ్చాడు. దాన్ని పొగర్తో దాన్ని చెక్కాడంట. దాన్ని పొగర్ అంటే షేప్ చేసేటువంటి ఐటమ్. దాంతో చక్కగా చేసి దాన్ని ఒక బొమ్మ రూపాన్ని తయారు చేశాడు. అప్పుడు దేవుడు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ఇతడే అని చెప్పారు. ఏ విగ్రహాన్ని అయితే వద్దన్నాడో దేవుడు, ఏ విగ్రహారాధన అయితే ఆయన ఒప్పుకోడో, క్రైస్తవ కుటుంబాలలో ఆ విగ్రహారాధన నేడు ప్రవేశించింది. ఎక్కడ? దేవుని శోధించటానికి చాలా విషయాలలో. మీరు ఎప్పుడైనా సరే మా అయ్యగారికి ఫోన్ వెళ్ళిపోయింది ఇంకేం పర్లేదు అన్నావా? విగ్రహం వచ్చినట్టే. మా అయ్యగారు దొరికాడు సంతోషం ఇంక చూసుకుంటాడు అన్నావా? విగ్రహం వచ్చినట్టే. మా అయ్యగారు క్యాలెండరు 50 రూపాయలు 5,000 కొన్నాను, దేవుడు సొమ్మే అన్నావా? విగ్రహం వచ్చినట్టే. మా అయ్యగారి దగ్గరికి వెళ్ళి భోజనం చేసినా, వాటర్ బాటిల్ కొన్నా, నూనె బాటిల్ కొన్నా, గుడ్డ కొన్నా, కర్చీఫ్ కొన్నా, బుక్ కొన్నా, పాటలు బుక్ కొన్నా, అక్కడికి వెళ్ళి మీల్స్ తినొచ్చినా, 3 రోజులు గుడారాలకు వెళ్ళినా, మరో రోజు ఇంకో దుప్పటి పండగకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేనికి వెళ్ళినట్టు? అయ్యగారు పెట్టండి ఏంటి? తల మీద ఏం పెట్టాలి? శటకోపం. అక్కడ శఠారి అనేటువంటి ఒక వ్యక్తి, అతడు దేవుని పాదాలను కనిపెట్టుకుని ఉంటాడు. ఆ శఠారి అనేటువంటిది ఆ కిరీటధారి, అతను దిగి అక్కడ ఉన్నాడు, అతను తీసుకొచ్చి నీ మీద పెడితే ఆ శఠారి నీ మీదకి వచ్చి దీవించాడని అర్థం. అందుకని ఆ శటకోపం పెట్టించుకుంటారు. ఇప్పుడు మీరేం పెట్టించుకోవాలి? త్వరపడి ఎవడి పేరునో హస్తనిక్షేపం చెయ్యొద్దు, ఇది ఆజ్ఞ. మీరు చెయ్యపోతూ ఊరుకోరు. కొంతమంది చాలా గట్టిగా చెప్తారు వార్నింగ్. బాబు మొన్న వచ్చాను, అలాగే అని వెళ్ళిపోమన్నావు, మళ్ళీ వచ్చాను, కొంచెం నీ చెయ్యి వేసి ప్రార్థన చెయ్యి, నువ్వు చెయ్యేమి అని లాగేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చెయ్యి లాగేసుకుని నెత్తి మీద తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏముంది నా చేతిలోని, ఏముండదు కదమ్మా అని అంటే, మీరు అభిషేకంతో ఉంటారు, మరి నువ్వు దేంతో ఉంటావు? పాళెంలో నిలిచినప్పుడు అందరి మీద నిలిచేది ఒకటే అభిషేకం. ఈరోజు మన ప్రదేశంలో నిలబడ్డామంటే, ఇక్కడ ఆరాధిస్తున్నామంటే, ఆత్మలో ఏకత్వం పొంది ఉన్నామంటే, అందరి మీద నిలిచి దేవుని అభిషేకమే బోధిస్తుంది మనకి. అంతేగాని ఇక్కడ నా మీద ఉండేది ఒకటి, నీ మీద ఉండేది ఒకటి, పాస్టర్ గారి మీద ఉండేది ఒకటి, పాస్టర్ అమ్మగారి మీద ఉండేది ఒకటి కాదు. విగ్రహారాధన ఎక్కడో పండగ అవుతుంది, అలా లైవ్లో నాకు చూపిస్తుంటే చాలా బాధ అనిపించింది. అయ్యగారు వెళ్తుంటే కాళ్ళు పట్టుకుని దండం పెట్టుకుని ముద్దెట్టేస్తున్నారు కాళ్ళకి. ఆయన ఏం చెప్పులు తీసుకుని ఉంచుంటున్నాడు అక్కడ, ముద్దెడుతున్నారు ఆ ముసలోడికి. దండాలు పెట్టేస్తుంటే పట్టేసుకుంటుంటే ఆయన అందరి దగ్గరికి అలా వెళ్తున్నాడు దర్శించడానికి. సాయిబాబా అనుకుంటున్నాడు, రెండో జన్మేమో. ఏంటి పోయేగాలం? అదేమో పెద్ద పండుగలు. ఎందుకు? విగ్రహారాధన. ఏ అహరోనైతే నీ జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి కత్తివాత పడడానికి కారణమయ్యాడో, ఆ పరిస్థితుల్లో దేవుని శోధించడానికి విగ్రహాన్ని తేవద్దు. బైబిల్ విగ్రహం మారద్దు. బైబిల్లో ఉన్న వాక్యము నీ హృదయంలోనికి చేరాలి. అంతేగాని బైబిల్ తల కింద పెట్టినా, సూట్ కేసులో పెట్టినా, నువ్వు వెళ్తున్నావు కదా అని జోబులో కార్డు పెట్టుకున్నా దేవుడు ఏం కాపు చేయడు నీకు. విగ్రహంగా మార్చకండి. క్రైస్తవ్యాన్ని విగ్రహంగా మార్చకండి. మందిరాన్ని విగ్రహంగా మార్చకండి. సేవకుని విగ్రహంగా మార్చకండి. మందిరంలో జరిగే వస్తువులను విగ్రహాలుగా మార్చకండి. మందిరంలో జరుగుతున్న పద్ధతులను విగ్రహారాధనగా మార్చకండి. క్రైస్తవ ఆరాధన విగ్రహారాధనగా మారుతుంది. ఆరాధన పద్ధతులు మార్చేస్తున్నారు. దయచేసి ఇలాంటి పరిస్థితులను నువ్వు శోధించబడి నువ్వు చేసే ఏ ప్రార్థన కూడా దేవుడు వినడు. జాగ్రత్త. శరీరానుసారమైనటువంటి ప్రవర్తన ఆ బంగారు దూడ వల్ల నష్టం కలిగించారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం. నంబర్స్ 11. జనుల ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. దేని గురించి సనుగుతున్నారు వీళ్ళు?
వీళ్ళు దీన్ని మాత్రం మానరండి, ఎంత చెప్పిన క్రైస్తవులు. ఆయాసమును గూర్చి సొనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా, ఆగండి, వెళ్ళి దేవుడి దగ్గర మొరపెట్టచ్చు కదా, మళ్ళీ మోషే దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అసలు ఈ సొనుగుడు ఎందుకు, మోషే మీద తిరుగుబాటు ఎందుకు? అంటే మోషేతో వాళ్ళకు ఒక కనెక్షన్ ఉందండి, అన్యోన్య సంబంధం, అవినాభావ సంబంధం. ఏమైనా అయినా ఆయన ఏదో పడతాడు, చంపితే దేవుడు ఆయన చంపుతాడు, మనం హ్యాపీగా ఉందామని, అంతే కదా. ప్రజలు మొదటి నుంచి మోషే మీద అలాంటి ప్లానే వేశారు. చాలామందికి అర్థం కాదు. దేవుడు అన్నాడు అందరినీ పైకి రమ్మంటే అందరూ ఏమనుకున్నాడు తెలుసా? దేవుడిని చూస్తే చచ్చిపోతారు అందరూ, మేము రాము, మోసే ఒకడే వస్తాడు, నువ్వు చెప్పి ఆడు బతికితే ఆడు వచ్చి మాకు చెప్తాడులే అన్నారు. వీళ్ళందరూ స్వార్థం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అలాగే అనుకున్నారు. ఏమన్నారు? వెళ్ళి మోషేకు మొరపెట్టగా ఆయాసమును గుర్చి వాళ్ళు సొనుగుతున్నారంట. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే మొత్తానికి కోపం వచ్చి ఓ పక్క చిన్న ఏంటో, మొన్న ఒకసారి ఒక వాక్యం పాట పాడుతున్నాడు, అగ్ని మండించు టంటటాంగ్, అగ్ని మండించు టంటటంటటాంగ్ అంటే ఆ పాట ఉండేది కదా, వినపడరా? ఏసన్ గారు పాడేవారు పాట, గుడారాల పండుగలో మంచి హిట్ అయిపోయిన సాంగ్. ఆ పాట ఏదో అగ్ని మండించు అని పాట పాడుతుంటే ఒక్క చిన్న మంట వస్తే ఏటవుద్ది? మొన్న అమరావతిలో మంట వస్తే ఏమైంది? అదేమో తగలబెట్టి కాకుండా చూసింది అలాగా, మంటే పరుగులే, మొత్తానికి దద్దలాడిపోయారు. పాళెమంతా మంటలు, ఏం చేయాలో తెలీదు, పారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి మోషే దగ్గర పడ్డారు. అయ్యా బతుకు జీవుడా మమ్మల్ని బతికించు, ఏదో చేశాం. సొనుగుడు ఎందుకు, శిక్ష ఎందుకు? నిజంగా మీరు ఒక్కసారి నా వైపు చూసి చెప్పండి, నా వైపు చూసి, నా జీవితంలో నాకు అలాంటి సొనుగుడు లేదు అనండి ఒకసారి చూద్దాం. వినపడాలి నాకు. నువ్వు బతుకుతావు లేకపోతే సచ్చిందానివే. సొనుగుడు లేదు నీకు, దేనిలోని సొనుగుడు లేదు. దేవుడు నాకు ఇవ్వలేదు, నాకు ఎందుకు ఎలాగయ్యింది, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఎలాగవుతుంది, దేవుడు ఉంటే నాకు ఎందుకు అది రాదు, నిజంగా దేవుడు ఉన్నాడా, విన్నాడా, మీ అయ్యగారు ప్రార్థన చేశారా, అయితే ఎందుకు చచ్చిపోతాం, ఎందుకు మా పిల్లోడికి ఎలాగవుతుంది, చర్చికి వెళ్ళి వస్తే యాక్సిడెంట్ ఏంటి, ఇవన్నీ సొనుగుళ్ళే. ఏ సొనుగుడు ఉన్నా అగ్ని కాలుతుంది, ఊరుకోడు. సరే, ఎన్నిసార్లు వీళ్ళు విపరీతమైనటువంటి పరిస్థితి సొనుగుతూ ఉండేటప్పుడు అక్కడ తెబోరా అనేటువంటి పేరు పెట్టాడు. ఈ తెబోరా అంటే ఆయాసం, సొనుగుడు, అగ్ని, మంట వచ్చేసి తీవ్రంగా పడిపోయింది. మరి ఇంకొక నెక్స్ట్ శోధన 4వ వచనం. ఇక్కడ ఎంతో దూరం ఉండదండి శోధనకి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా, ఓ పక్క మంట తాగలాడి బతికారు కదా, ఏదో పప్పు ఉప్పు ఉన్నదంతా తినాలి కదా, ఏదైనా ఆదివారం వచ్చేటోడికి మొక్కలు అయిపోతే ముద్దే కదండి మనకి. ఈ జనమే ఎంత దారుణం అంటే, పావు కేజీ ఎవడకు పెడతానంటుంది, నలుగురు ఉన్నాడు, ఒకదాన్ని తినేస్తావా? పావు కేజీ ఎవడ పెట్టమేంటి? అది తింటే క్యాన్సర్ వచ్చేస్తుంది, తింటే లివర్ పాడైపోతుంది, పిల్లలకి పీసీఓడి వచ్చేస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అనేక రకాల హైపర్టెన్సివ్ ఇష్యూస్ వస్తున్నాయి. అవన్నీ డ్రగ్స్తోనూ జెనెటికల్ మార్పుతోనూ జరుగుతున్నటువంటి బాయిలర్ సిస్టమ్స్ అవి. ఎందుకు అటు విషయంలో ఏదో కొంచెం తిని హాయిగా ఉండొచ్చు కదా అని అంటే, ఉంటాను, నీ కూతురు అంటే కూతురికి ఎంత కావాలి, కేజీ. చిన్నప్పటి నుంచి అలా మేపారు. ఆ బాయిలర్ కూడా ఎలా తిందో ఇక్కడ ఇది అలాగే తింటుంది, తిని 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 తిని. బాయిలర్ కూడా అంటే అర్థం ఏంటి? బయటికి వెళ్ళకుండా, ప్రపంచం చూడకుండా, ఎవరికి సంబంధం లేకుండా తను దొరికినంత తింటే బాయిలర్ కోడి. మనమేంటి, చికెన్ లేకపోతే అవ్వట్లేదు. కరోనా టైం నుంచి కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తూనే ఉన్నాడు. అయినా నేటికి కూడా మా అమ్మగారికి ఏం కష్టం వచ్చింది, అవునరా వీళ్ళు ఏం తినరా అని అడుగుతుంది. ఇది లేకపోతే ఏం తినరా అని. ఏం లేకపోతే ఏంటి, లేకపోయినప్పుడు ఆలోచిద్దాం, సొనుగుతాం. దేవుడు వదులుతాడా? ఎక్కడో చోట పూరీలు తెచ్చిపెట్టినట్టు తింటారు అంతే, శోధిస్తారు. ఈ తిండి మాంసాపేక్ష, విపరీతమైనటువంటి మాంసాపేక్ష. ఆ రోజుల్లో ఇవన్నీ వీళ్ళందరూ హతమైపోయిన రోజులే కదా, అవునా కదా? సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు వస్తుందంటే నెక్స్ట్ మనం ఏమవుతామని అర్థం, హిస్టరీ రిపీట్ అవుతుందని అర్థం. సో మనం కూడా విపరీతంగా అది లేకపోతే అవ్వదు అంటే, తల్లులందరూ నా వైపు చూసి కృతజ్ఞతలు చెప్పకండి. మీ పిల్లలకి అన్నయ్య చెప్పాడు అనకండి.
ఆడికి అనవసరం. ఇన్ని రోజులు మేపావు, తప్పు నీది. పందింగోడిని మేపినట్టు ఆ కోడి మాంసం పెట్టి మేపితే ఇప్పుడు ఆడు తినద్దంటే వదులుకుంటాడా? పప్పు ఆవకాయ అంటే ఓ పూటకు ఊపి పడతాడు, రెండో పూట ఏంటి ఏటిది అని అడుగుతుంది. మళ్ళీ ఏం చెప్పాలి అంటావు కాదు కానీ ఫోన్లేవే తెప్పించేవే. నువ్వు రాజీ పడే. మాంసాపేక్ష మామూలుగా ఉండదండి. అందులో ఎలా పుట్టింది కాదు, మిశ్రిత జనం. మిశ్రిత జనం అంటే ఏంటంటే ఆ ఎదురింటి బిర్యానీ స్మెల్లో, కిందంటి చేపల వేపుడు, ఇక్కడ నీ కడుపులో దేవుడు. ఇది ఆ అపేక్ష. ఆ వాసన వస్తుంటే నీకు పప్పు బెండకాయ ఏమి ఎక్కుతాయి? మనసంతా ఎక్కడ ఉంటుంది? నీకు చెప్పనా, వాళ్ళు ఏదో తినేస్తున్నారన్న దుఃఖం, నువ్వు తినలేకపోతున్నావని ఆక్రోశం, వండలేదని అమ్మ మీద కోపం, ఆ పరిస్థితి అంతా కలగలిపి దేవుడు చీ అక్కడికి వెళ్ళిపోద్ది. ఒక్క పూట, ఒక్కరోజు దేవుని పక్షంగా ఉపవాసం ఉండడం అలవాటు చేయండి. విత్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ కిడ్స్. టీచ్ దెమ్ టు బి ఫాస్ట్. రాబోతున్న రోజులన్నీ కష్టకాలాలే. నువ్వు అనుకున్నట్టు నీకేం దొరకదు. రోజులు వచ్చేసాయి. యుద్ధ వాతావరణం ఎప్పుడైతే వచ్చిందో సమాజాన్ని సిద్ధపరిచేస్తున్నాడు దేవుడు, రెడీ అవ్వండి అని. కాబట్టి ఖచ్చితంగా వారంలో ఒకరోజు, ఆదివారం పోనే ప్రయాణం కాబట్టి అలసిపోతారు కాబట్టి తినండి. అదే చర్చికి రావడానికి కష్టపడాలి కదా, అందుకని తినండి. ఉత్త రోజుల్లో ఏదో ఒక రోజు డిక్లేర్ చేసుకోండి. ఈరోజు మనం ఒకరోజు డిజిటల్ హాలిడే అంటే ఏ గ్యాడ్జెట్ని ఆ రోజులో 12 గంటల పాటు ముట్టుకోను. రాత్రి కాదు, పగలు. రాత్రి ఎలాగో రెస్ట్ ఇస్తారు, పగలు డిజిటల్ గ్యాడ్జెట్ ఏది కూడా ఎమర్జెన్సీ ఫోన్ వస్తే అటెండ్ చేస్తాను తప్ప దానిలో కెలకను. డిజిటల్ హాలిడే. ఒకరోజు టీవీ హాలిడే, నో ఇంటర్నెట్, నో టీవీ, ఏది ముట్టుకోవడానికి వీల్లేదు. దాన్ని నేను చూడను, ఏ వార్తలు కూడా విన్నాం. వచ్చినవి వినబడతాయి, అంతేగాని దాన్ని కెలుక్కుని వెళ్ళి టీవీ దగ్గర కూర్చోవటం, ఛానల్ మార్చడం, సినిమాలు చూడడం, నో. డిజిటల్ హాలిడే. మూడో రోజు మౌత్ హాలిడే. మౌత్ హాలిడే, ఎవరితోని ఇష్టం వచ్చినప్పుడు వాగనం. ఈరోజు నాకు మౌన వ్రతం. మౌనంగా ఉంటాను, విజ్ఞాపన చేస్తాను. మౌనంగా ఉంటాను, ప్రార్థన చేస్తాను. మౌనంగా ఉంటాను, కృతజ్ఞతలు చెల్లి. ఐ విల్ బీ సైలెంట్. సైలెంట్ డే ఆ రోజు. ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఎత్తాల్సి వచ్చిందనుకోండి, ఏమో బాగున్నావా, ఉన్నాను, విషయం ఏమైనా ఉందా, అయిపోయింది. అది కాదు ఇంకేం లేదు, ఇంకేం లేదా, లేదు. టక్, నువ్వు ఫోన్ కట్ చేస్తావు కదా, అది కట్ చేసావు అని అంటే లేదు, ఇవాళ నేను ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను, దయచేసి ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం, పెట్టే. అలాగని ఇవాళ రేపు మాట్లాడకండి, కలిపి ఎక్స్టెండ్ అయిపోతాయి. సో మౌత్ హాలిడే. నాలుగో రోజు మీట్ హాలిడే. మీట్ హాలిడే ఏం ముట్టుకోవద్దు ఆ రోజు, ఏమీ తినదు. గుడ్డు కూడా తిన్నాం. ఉప్పు చేప, ఎండి చేప, పచ్చి చేప, పీత, రొయ్య, మటను, బీఫు, చికెను, ఇంకేదో కాకపోతే ఇది కాకపోతే ఇంకేదో ఉంటుంది, ఏది వద్దు. ఆ రోజు నేను అలాంటివి ఏవి కూడా కడుపుకి సాత్వికమైన ఆహారం తీసుకుంటాను. నేను ఆ రోజు లేదు ఏది తిన్నాను పూర్తిగా. అంటే మీట్ హాలిడే అంటే పూర్తిగా ఉండొచ్చు, లేకపోతే ఓన్లీ వెజ్, నాన్ వెజ్ తినకుండా ఆపడం, కంట్రోల్ చేయటం నేర్పించుకోవాలి శరీరానికి, లేకపోతే మీరు శోధించబడతారు. నెంబర్ 5 తిరుగుడు హాలిడే. తిరుగుడు హాలిడే. నేను ఎక్కడికి వెళ్ళను. ఉద్యోగస్తుడు పొండి, వ్యాపారానికి వెళ్ళండి, కానీ అక్కడికి మించి ఎక్కడికి ఇంకో చోటకి వెళ్ళకండి. మనం అప్పుడప్పుడు వదిని ఎలాగొన్నాం వెళ్తాం కదా, వెళ్ళాం. అనయా వద్దు, బావా అసలు వెళ్ళకో, ఆ జోలికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. ఆ రోజు నా మనీ హాలిడే, డబ్బు ఖర్చు పెట్టను. ఇవ్వకూడదని అంటారు చూసారా, ఎందుకు అనుకున్నారు ఇవన్నీ? అందుకే మనం కూడా నేర్చుకోవాలి. మనకు అన్ని రోజులు ఇవ్వచ్చు, కంగారు లేదు. కాకపోతే ఆ రోజు నువ్వు ఖర్చు పెట్టవు. వెళ్ళి పోకోడి తినాలనిపిస్తుంది అనిపించినా మూసుకొని ఉంటుంది. ఆ రోజు డబ్బు ఇవ్వకూడదు, కంట్రోల్. ఇలా నీ శరీరాన్ని దేవుని పక్షంగా సిద్ధపరచడం నేర్చుకోండి. ఫిక్స్ ద డే. నువ్వు ఎక్కడ ఏది శోధించబడుతున్నావో గుర్తుంచుకో. ఆ శోధనను నువ్వు నేను దేవుని పక్షంగా జయించాలనుకుంటున్నాను ప్రభు, కృపని అడుగు. మేక్ ఎ లాక్ ఇట్, కంట్రోల్, అంతే. ఆ రోజు ఆ విషయంలో పూర్తి విజయం పొందుకోగలవు దేవుడు. కానీ ఆ టైం ఏదైతే వదిలిపెడుతున్నావో దాన్ని సద్వినియోగం చేయకపోతే మోసపోతావు. దేవునికి ఉపయోగపడేలాగా మార్చాలి. ధనం కానీ, సమయం కానీ, లేక ఆహారం కానీ, ఇవన్నీ పర్పస్ఫుల్ యూటిలిటీకి తీసుకురండి. అప్పుడు దేవుని జ్ఞానంతో మీరు నింపబడతారు, సహాయం చేయబడతారు. జాగ్రత్త, ఈ ప్రజలు మాంసాపేక్ష కలిగి ప్రజలందరినీ ఎర్రెక్కిచ్చారు. వాళ్ళకేమో ఇంతకు మునుపు తిన్నవి గుర్తు తెప్పించారు. ఆ దుప్పించాక వాళ్ళందరూ మోషే మీదకి వచ్చి సొనిగాడు.
మోసే మళ్ళీ సదా ప్రకారం దేవుని దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ దేవుడు మోసే ఏటి మోసే అనలే, విసిగిపోలే. మోసేని చెక్ చేస్తున్నాడు దేవుడు పక్క, ఏంటి ఈ మనుషులతో నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు చూస్తానని. మొత్తానికి కిబ్రోత్ హతవా దగ్గర వాళ్ళకి ఏం చేశారు, ఆ నెల 20వ రోజు అని లెక్క రాశాడు. అంటే దేవుడు చాలా లెక్కడతాడని అర్థం. 20 వచనం చూడండి. ఒక నెల దినముల వరకు అనగా 19 చదువునా, మంచి డిక్లరేషన్ ఉంది అక్కడ. ఒక్క దినము కాదు, ఒక్క రోజు కాదు, 2 దినములు కాదు, 2 రోజులు కాదు, 5 దినములు కాదు, 5 రోజులు కాదు, 10 దినములు కాదు. ఏటమ్మా అన్ని రోజులు చెప్తావు? 20 రోజులు కాదు, 10 రోజులు కాదంట, 20 దినములు కాదు, 20 రోజులు కాదంట, ఒక్క నెల దినముల వరకు అనగా అది మీ నాసికా రంధ్రముల్లో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. ఎన్ని రోజులు? ఎందుకు డైరెక్ట్గా నెల రోజులు అనొచ్చు కదా దేవుడు? ఎంత శోధిస్తే అంత దీవెనండి. ఇచ్చి శోధించండి అంటున్నారు కదా ఈ పాస్టర్లు. ఇది కూడా చూపించాలి. ఇలాగ అవుతావు జాగ్రత్త, అలా మమ్మల్ని శోధించకని చెప్పాలి పాస్టర్లకి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 5 కాదు, 10 కాదు, 20 కాదు, 30 రోజుల పాటు కుమ్మరించాడు ఫుడ్డు. నాకు తెలిసి వీళ్ళు అన్ని రకాలు ట్రై చేసి ఉంటారు ముస్లిమ్స్ తిన్నట్టు. ఫ్రై, పులుసు, బోన్లెస్, బోన్ఫుల్లు, ఇంకే చాప్ స్టిక్స్, లాలీపాప్స్ లాగా ఏవో చేసి ఉంటారు. నెల రోజుల తర్వాత అంట కడుపులో కిందకి వెళ్ళట్లేదండి, పైకి వచ్చేస్తాను ముక్కులోంచి. దట్టించి పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఇంక ఉండదేమో అని తింటే ఏమవుద్ది? అసలు ఆ ఫీలింగే చూడితేనే వినలేకపోతున్నాం. తిందురు ఎలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమి అనుకుంటురి. అబ్బా, ఎందుకు వచ్చా? ఇంతకీ విషయం తెలుసా? ఐగుప్తులో వాళ్ళు తిన్నదేంటో తెలుసా? కీర దోసకాయలు, తెల్లగొడ్లు, అదే ఉల్లిపాయలు, ఇంకేవో కొన్ని ఆకుకూరలు తిన్నారు. ఎక్కడైనా మాంసం తిన్నారు వీళ్ళు? ఐగుప్తు నుంచి ఎందుకు వచ్చామన్నారు ఏంటి అంటే ఏంటో తెలుసా? వాళ్ళకి సంవత్సరంలో ఒక్కరోజు ఒక పెట్ట దొరికితే పండగ. ఆ పెట్ట కోసం సంవత్సరం ఎదురు చూసి తిరిగితే తింటే బాగుండేది. వీళ్ళకి రోజల్లా తిండే. వీళ్ళకి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, పని లేదు, పాటు లేదు, వ్యాపారం లేదు. నడిచి వెళ్ళడం, కూర్చుని తినటం, లేకపోతే ఏడవటం, లేకపోతే మొర్ర పెట్టడం. దేవుడిని శోధించారు అని చెప్పాడు ఈ పదం. ఇంకొక పదం ఉంది 14వ అధ్యాయంలో 2వ వచనంలో. కాదేశులు చేసిన పని చూడండి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు. మళ్ళీ మాట్లాడితే అసలు తీసుకొచ్చినందుకు ప్రాబ్లమా, తీసుకొస్తున్నోడితో ప్రాబ్లమా? ఈ రోజుకి మిమ్మల్ని నేను ఇదే ప్రశ్న వేస్తాను. దేవుడిని ఎందుకు శోధిస్తుంది క్రైస్తవ సమాజం అంటే, మీకు రక్షణ ఇచ్చినందుకు దేవుడి గురించి బాధపడుతున్నారా? రక్షించిన తర్వాత దేవుడు ఏం చేయట్లేదని ఎడుతున్నారా? మీ పక్కన అడగండి. నీ జీవితంలో అసలు ప్రాబ్లం అంతా ఏంటి? రక్షణ వచ్చినందుక, రక్షించిన తర్వాత ఏం చేయట్లేనందుక? హార్ట్ఫుల్ ఆన్సర్ ఏంటో తెలుసా? రక్షణ ఇచ్చినందుకు మీకు ప్రాబ్లం లేదు, రక్షించిన తర్వాత మీకు కావాల్సింది చేయట్లేదు కాబట్టి ప్రాబ్లం. చచ్చేందుకు మారిపోతారు? ఆ మోసే ప్రార్థన చేయట్లేదు కాబట్టి. ఇంకో మోసే ప్రార్థన చేస్తాడని గ్యారంటీ ఉందా? ఉన్నా లేకపోయినా కొత్త తిరుగుడు, కొత్త ఆత్మ, ఆనందంగా ఉంటుంది అంతే. ఇంకో సంఘం, ఇంకో మందిరం, ఇంకో జనం, ఇంకో ప్రదేశం, ఇంకో సహవాసం, ఈ తిరుగుడే తప్ప దేవుళ్ళో కూడా ఏమైనా ఆనందించగలుగుతున్నాడా? లేదు. కారణం ఏంటంటే, దేవునితో సహవాసం పొందుకోవడం కంటే, దేవునితో నడవడం నేర్చుకోవడం కంటే, దేవుని నీతిమత్వంలో స్థిరపడడం నేర్చుకోవడం కంటే, దేవుడేంటో అనే విషయంలో ప్రత్యక్షత తెలుసుకోవడం కంటే, దేవుని దగ్గర ఉన్న వాటిని వెతుకుతున్న ఇజ్రాయేలు సమాజం 10 సార్లు దేవుడిని శోధించి వాళ్ళందరూ కాలిన ఎండలో స్నేహం చేసిన దేవునితోనే రాలిపోయారు. ఈరోజు క్రైస్తవ సమాజం తిరిగి దేవుణ్ణి శోధిస్తుంది. ప్రార్థన అనే నెపంతో, ప్రార్థించుట అనే నెపంతో, ఉపవాస ప్రార్థన, గొలుసు ప్రార్థన, ఇంకేదో పొద్దున ఉదయకాలం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, ఎస్తేరు ప్రార్థన, నెహెమ్యా ప్రార్థన, నీకు నచ్చిన పైట పెట్టేసుకుని, నచ్చిన ప్రార్థనలు పెట్టేసుకుని శోధించబడుతున్న వాటి కొరకే ప్రార్థిస్తున్నారు. నీకు నిజం చెప్పండి, మీరు చేస్తున్న విషయాలన్నీ దేవుడికి ఇవ్వాలని తెలుసా తెలీదా? మీ పరిస్థితుల్లో మీ సమస్యలకి సమాధానం ఇవ్వడానికి ఆయనకు తెలుసా తెలీదా? ఆయన తెలుసు అన్న తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి ఇవ్వలేదని ఏడుస్తున్నావు అంటే ఇజ్రాయెల్ ప్రజలకి నీకు తేడా ఏముంది? 10 మార్లు శోధించి దేవుని దగ్గర స్నేహం పొందుకోవాల్సిన మనుషులు నష్టపోయారు.
ఈరోజు చాలామంది నీ జీవితంలో ప్రార్థన అనే అంశం మీదే పోరాటంతో చేసే అనేక ప్రార్థనలు దేవుని దగ్గర నుంచి నిన్ను నన్ను కూడా దూరంగా చేస్తున్నాయి. ఆత్మీయ శోధనలో ఆత్మానుసారంగా ప్రారంభించాలి తప్ప శరీరానుసారం కాదు. ఎప్పుడైతే నువ్వు శరీరానుసారమైనటువంటి ప్రార్థనలలో నీ హృదయం ప్రేరేపించబడుతుందో, శరీర సంబంధమైన విషయాల కొరకు నీ హృదయంలో కోరిక మొదలవుతుందో, శరీర సంబంధమైన విషయాలపై అవసరతలుగా నీకు అనిపిస్తాయో, వాటిపై నువ్వు చేయాల్సినవన్నీ కూడా దేవుని శోధించే ప్రార్థనలే. ఆల్ ద ఫ్లష్. మీరు ఏదైనా ఒక విషయం చెప్పండి, శరీర సంబంధమైనది కానిది ఏదైనా ఒకటి అడిగి చూడండి, మీకు సమాధానం రాకపోతే అప్పుడు చెప్పండి. మీరేం అడుగుతున్నారు? అన్నీ శరీర సంబంధమే. పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఏం ప్రార్థన చేయమంటున్నారు? ఏటో మా అబ్బాయికి జ్ఞానము తెలివితేటలు గుర్తుండేలాగా ప్రార్థన చేయండి అని ఎవడని అడిగాడా? మీ ప్రార్థన అవసరం ఏంటి? ఆడు ఫస్ట్ క్లాస్లో పాస్ చేయండి ప్రభువా. ఆడికి ఎందుకు ఫస్ట్ క్లాసు? ఆడికి జ్ఞానం వస్తే చాలు కదా, నేర్చుకునే శక్తి ఉంటే సరిపోద్ది కదా. అలాంటి ఆలోచన మనకొద్దు. ఫస్ట్ రావాలి. మా స్కూల్కి కాదు, స్టేట్కి కూడా. ఏం చేస్తావు? 1 2 3 అని నిల్చుంటావు ఏంటి? ఏంటి నీ ఆలోచన? శరీరం శరీరం శరీరం. నేను ఎంతోమంది దేవుని నుంచి వెనక్కి వెళ్తున్న వాళ్ళని పిలిచి మాట్లాడితే వాళ్ళు నాకు చెప్పిన కారణాలు ఒకటే. దేవుని ప్రేమ వాడికి అర్థం అవ్వాల. వాడికి అర్థమైన దేవుని ప్రేమ కంటే కూడా దేవుని దగ్గర నుంచి వాడి అవసరత ఎక్కడ తీరలేదో, ఏది ఆశిస్తుంటే అది దొరకలేదో, అందుబట్టి నేను వెనక్కి వెళ్తున్నాను అని చెప్పాడు. నేను వెనక్కి వెళ్ళిన వాళ్ళని పిలిచి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత పలకరించాను. నాన్న ఎలా ఉన్నావు? నువ్వు వెళ్ళిపోయావు కదా, అది నీకు దొరికిందా అని అంటే, దొరికినా దొరకకపోయినా మేము ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాం, ఇక్కడే ఉంటాం. దాన్ని ఏమన్నా తెలివా మూర్ఖత్వమా? వాడికి తెలివి, మన మూర్ఖత్వం. వాడు మనల్ని చూసి ఏమంటాడు? మూర్ఖులు అంటున్నాడు మనల్ని. మంచిది, నువ్వే పదం అని అనుకున్నా. నాకైతే దేవునితో ఏ రకమైన కాంట్రడిక్షన్స్ లేవు, గొడవలు లేవు. నాకు దేవునికి మధ్యలో అసమాధానం లేదు. నేను దేవుని ఆనందించగలుగుతున్నాను, దేవుడితో సంతోషించగలుగుతున్నాను, దేవుని కొరకు నిరీక్షించగలుగుతున్నాను, దేవుని ఎదురు చూడగలుగుతున్నాను. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడే అనుకుంటున్నాను, దేవుని మాట నమ్ముతున్నాను, సంతోషంగా ఉన్నాను, సమాధానంగా ఉన్నాను, సహవాసంలో ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నను లేకున్నాను, రాబోతున్నవైనను లేక ఖడ్గమైనను కరువైనను, ఏది కూడా క్రీస్తు ప్రేమలో నుంచి నన్ను ఎడబాపనేరదని నేను ఎరుగుదును. నాకు ఆ స్థాయి విశ్వాసాన్ని తెచ్చాడు, అంత స్థిరంగా ఉన్నాడు. నీది గుడ్డి భక్తి అన్నాడు. రైట్, ఓకే. నీ కన్నులు తెరిచిన భక్తి నీకేమి నేర్పింది? ఈరోజు నీ హృదయాన్ని నువ్వు ప్రశ్నించుకో. దేవుని దగ్గరికి వచ్చి కూడా, దేవునితో ఉండి కూడా, దేవునితో నడుస్తూ కూడా, దేవునితో ప్రార్థిస్తూ కూడా, దేవునితో ఒక అనుభవం నీకుండి కూడా, ప్రతి మనిషి దైవికంగా ఎక్కడో చోట దైవిక కార్యం చూడని వాడు లేడు. దేవుని కార్యం అనుభవించని వ్యక్తి ఉండడు భూమి మీద. రక్షణ కార్యంతో ప్రారంభిస్తే నీ జీవితంలో అంతకన్నా విలువైనది ఇంకేది కూడా ఉండదు. కానీ ఉన్నా కూడా చావు నుంచి తప్పించిన పరిస్థితి దగ్గర నుంచి, నీ మాట నోట్లోంచి కింద పడక మునిపే నీ కన్నుల ముందుకు సమాధానంగా తెచ్చిన సమాధానాలు ఉన్నాయి. ఇంత జరిగినా కూడా చాలామంది దేవుని మీద ఉండవలసినంత స్థాయి రేంజ్ విశ్వాసం ఉంచలేకపోతున్నారు. ఏమనాలి మరి? ఏమనాలి? ఇక్కడ రెండే విషయాలు. నువ్వు దేవునిలో విశ్వాసంతో శోధించబడని పాపంలో లేను అని అంటే, అందరూ వినండి, రెండే విషయాలు. ఒకటి, వాక్యం తెలిసిన తర్వాత నీ ప్రవర్తన చూసినప్పుడు తెలిసిపోద్ది. క్రియ ఎలా చేస్తున్నావో తెలిసిపోద్ది. వాక్యం విన్నావు, క్రియ ఎలా జరుగుతుందో, ఆ క్రియకు తగినట్టు నీ బాడీ రెడీ చేస్తావో లేదా అన్నది తెలిసిపోద్ది. నువ్వు తిరంగా దేవునిలో ఉన్నావో లేదా అన్నది, అంటే దేవునితో ఆనందిస్తున్నావో లేదా అనేది. రెండవది, దేవుని దగ్గర నుంచి కార్యం జరగనప్పుడు నువ్వు దేవునితో ఎలా ఉన్నావో తెలిసిపోద్ది. ఈ రెండే. క్రియ జరగనప్పుడు, రెండు, వాక్యానుసారమైన క్రియ చేయవలసి వచ్చినప్పుడు స్థిరమైన తెలిసిపోద్ది. ఒక వ్యక్తికి చిన్న ఎగ్జాంపుల్ నీకు అర్థమవుతుంది. నేను దేవుని దగ్గరికి వచ్చాను, నా కుటుంబం అప్పుల పాలై చచ్చిపోవలసిన వాళ్ళమే బతికాము, దేవుల్లో నిలబెట్టాడు, మమ్మల్ని వ్యాపింపజేశాడు, మమ్మల్ని స్థిరపరిచాడు. సంతోషం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు వాక్యం విన్నారు, కట్టబడ్డారు, స్థిరపరచబడ్డారు. ఫినిష్. వాడిది కుటుంబం అంతా దేవుళ్ళో ఉన్నదా కాదా? చూసిన వాళ్ళందరూ ఏం చెప్తాం? దేవుడు నమ్ముకోవడం వల్ల వాళ్ళు చెడిపోయిన వాళ్ళు బతికారండి, కట్టబడ్డారండి, సంతోషించారండి. ఇప్పుడు వాక్యానుసారం వీళ్ళు ఎలా చేస్తున్నారనే దగ్గర దేవునితో శోధనలో ఉన్నారా, దేవుని శోధిస్తున్నారా లేదు తెలిసిపోద్ది. ఇప్పుడు ఇంట్లో అబ్బాయికి పెళ్లి చేయాల్సి వచ్చింది, అబ్బాయికి పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ఈ అబ్బాయికి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఈ తల్లిదండ్రులు చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మమ్మల్ని బతికించింది నువ్వే, స్థిరపరిచింది నువ్వే, కాపాడింది నువ్వే, కాబట్టి ఆడిని సిగ్గుపరచకుండా మంచి కట్నం వచ్చే సంబంధం ఇవ్వు ప్రభువా అని అడిగారు. ఏమడిగారు? కట్నం వచ్చేటువంటి, తెల్లగా ఉండేటువంటి, ముక్కు పొడవు, జుట్టు కింద వరకు ఉండేది, బరువు అయినది, విలువైన దాన్ని చూసి ఎలాగో ఒకలాగా నువ్వు ఇవ్వు ప్రభువా అని అడిగారు. దేవుడేమీ అన్యాయస్తుడు కాదు, నీ ప్రార్థన తోసేయడు. ఎందుకంటే నేను బతికించుకున్నది ఏదో సాక్ష్యం కోసం కాదు, ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా. ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థన చూసి ఆయన ఏమంటాడు? అవక్ అయ్యారా అంటారు కదా. ఇప్పుడు దేవుడు అవక్ అవుతాడు. ఏమని? ఇదేంటిది,
చచ్చిపోయిన గుడారాన్ని బతికించాను, నిలబెట్టి వ్యాపింపజేసి స్థిరపరిచాను. ఈరోజు నేను వారి జీవితాల్లో ఒక ఆశ్చర్యమైన కార్యం చేద్దాం అనుకునేటికి వాక్యం తెలియనట్లు అన్యజనుల వల్ల ఎలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు? మాంసాపేక్ష కలిగించిన ఇతరుల వల్ల కానీ, శోధించినటువంటి మిస్సా వల్ల కానీ, లేక తొబెర వల్ల కానీ, ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి దేవుడు ఎరగనట్లుగా వాళ్ళు మాట్లాడుతుంటే ఈ క్రియకు వాళ్ళని దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? ఓకే, రైట్, కట్నము, కానుక, బహుమతి, సంబంధము, సంతోషం, నీకు కావాల్సింది ఇస్తాడు. మనశ్శాంతి ఉండదు. ఏం కావాలి? ఏం కావాలి? మనశ్శాంతి ఉండదు. ఏం కావాలి? అన్నీ వచ్చి మనశ్శాంతి లేకపోతే ఏం చేస్తావు? నీకు నిద్ర ఉండదు. నేను భయపెట్టట్లే, చూసిన వాళ్ళని చూసి చెప్తున్నా. రెండో విషయంకి వస్తున్నా. దేవుని వాక్యం వింటున్నారు, స్థిరమైన విశ్వాసంతో ఉన్నారు, ఒక్క కార్యం కూడా వాళ్ళ ఇంట్లో జరగలే. ఒక్క కార్యం కూడా జరగలే. దేవుళ్ళు నమ్మిన దగ్గర నుంచి ఏమనంటే వాళ్ళని, ఏమమ్మా ఏం జరిగింది, దేవుడు ఏం చేశాడు అన్నాడు. ఏం చేయాలండి, నా కోసం మరణం తిరిగి లేచాడు చాలండి అంటుంది ఆవిడ. వాళ్ళు ఆయన్ని అడిగారు అనుకో, ఏంద్రా నాయన నిన్ను చూస్తే నాకే శోధనగా ఉంది, ఏదో ఒకటి దేవుడు కార్యం చేస్తే బాగున్నాను ఎదురు చూస్తున్నాను. అన్నయ్య ఊరుకోండి అన్నయ్య, దేవుడు కావాలంటే చేస్తాడులేండి, ఆయన మనం ఏమడుగుతామన్నయ్య, వద్దన్నయ్య అంటున్నాడు ఆయన. ఊరు నీ మొహమాటం చల్లకుండా, అడగకపోతే రాదని చెప్తుందిరా దేవుడు, అడుగుదాం రా అని సరే ఊరుకోండి అన్నయ్య, ఇంకెవరి గురించి అని మనం ప్రార్థన చేద్దాం, మన గురించి మనం అడుక్కోవద్దులేండి అన్నయ్య, అడుక్కోవద్దులేండి. మెచ్యూర్డ్ ప్రేయర్, వెరీ గుడ్. వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, ఏమ్మా ఏంటి సంగతి అని అంటే, ఏముందన్నయ్య దేవుడు ఏ పూట కావాల్సిన పూట ఇస్తున్నాడు, ప్రశాంతంగా ఉన్నాం, ఇంటికి అద్దె లేదు, అద్భుతంగా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు, ఇంటిల్లు పాది సాయంత్రం అయ్యేటోడికి దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, పాటలు పాడతాం, కీర్తన ధ్యానం చేస్తాం, వాక్యం మీరు చెప్పింది వింటాం, దాని ప్రకారం మాట్లాడుకుంటాం, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనుకుంటాం. అదంతా బాగానే ఉంది తల్లి, చెప్పడానికి ఒక్కరోజైనా ఒక్క సాక్ష్యం ఏమీ లేదని ఇంట్లో మేము బతుకున్నామని ప్రతి వారం వచ్చి చెప్తాను కదనియా. ఈ వారం అంతా దేవుడు మమ్మల్ని పోషించి మమ్మల్ని బ్రతికించి సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలని చెప్పకుండా నేను ఏ రోజు వెళ్ళలేదు కదనియా అంటే, అది బాగానే ఉంది తల్లి, ఏదైనా ఒక కార్యం అని అంటే, అన్నయ్య ప్రభుతో మేము ఉన్నాం అన్నయ్య, అదే గొప్ప కార్యం అన్నయ్య, ప్రభు లేకుండా ఉండడం కంటే మా జీవితంలో కార్యాలు దేవుందన్నయ్య, మమ్మల్ని ఎలా తీసుకెళ్తే చాలు, ఎలా నడిపించి దేవుడు నాడు చాలన్నయ్య, ప్రశాంతంగా ఉన్నాం అన్నయ్య. ఈ రెండు కుటుంబాలు దేవుల్లో ఉన్నాయా లేదో మీరు చెప్పుకోండి. క్రియాకార్యము జరగక, నీ అప్పు నొప్పి జబ్బు తగ్గక, శ్రమను విడుదల పొందక, పరిస్థితుల కృపను దాటనివ్వక, దేవుని కృపలో అణచబడి ఉండుట దేవునిని శోధించని జీవితం. దేవునిలో ఉండి నాకు ఇది లేదు, నాకు అది లేదు, అది కావాలి ఇది కావాలి అంటే వాక్యానికి వ్యతిరేకమైన ప్రవర్తనతో ప్రార్థించి దాన్ని తెచ్చుకోవటానికి ప్రవర్తించడం దేవునిలో ఉండి శోధనలో పాపం చేస్తున్నటువంటి పాపపు జీవితం. ఇది శోధించబడే పాపాలు, వాటిలో మనం చేసే ప్రార్థనలు, వాటికి వీటికి పెద్ద తేడా ఉండదు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ కృప యొక్క కఠినత్వం కింద నిలబడిపోయిన కృపలో కప్పబడిన కుటుంబం ఉందే, ఈరోజు శ్రమ అనుభవిస్తారు, వాళ్ళ పిల్లల 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 తరము ఆనందం అంతా వాళ్ళ కళ్ళ ముందు చూస్తారు. వాళ్ళ లైఫ్ టైం పిల్లల వృద్ధిని చూస్తూ ఉంటారు. వాళ్ళ జీవిత కాలము దేవునికి సాక్షులుగా కనబడతారు. జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడతాయి. ఈ కుటుంబం ముందు చూసావా, శోధించబడతారు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ప్రభువా జీతం సాలేదు, ₹1,00,000 జీతం వస్తుంది, సాయంత్రానికి అదే 31వ తారీఖుకి ఏం చేయాలో తెలియదు. డబ్బులు వస్తాయి, గాలికి ఎగిరిపోతాయి, చిల్లు సంచి, కార్డులు గీక్కోవడమే, కుటుంబంలో అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి, అన్నీ లోటే, ఏది తృప్తి ఉండదు. దేవునితో శోధించబడి దేవుని యందు ఆనందం అనుభవించలేని బ్రతుకుల్లో శోధనల మధ్యలో జీవించేటువంటి వాడు బట్టల చెముకుల మీద, తిరుగుతున్న వాహనాల మీద కనపడతాడేమో కానీ క్రీస్తు వారిని మోస్తున్న అనుభవం మీద కనపడడు. ఈరోజు నీ జీవితంలో ఎటువైపు శోధించబడుతున్నావో చూసుకో. శోధించబడే ప్రార్థనలు దైవికమైన విషయాలు కావని, దేవునిలో లేమని, దేవుని సంబంధమైనవి కావని నీ హృదయం అర్థం చేసుకోకపోతే నువ్వు మోసంలోనే బతుకుతావు. జాగ్రత్త. వచ్చేవారం ఇంకా ఆత్మీయ శోధనల్లో, ఆత్మానుసారమైన పరిస్థితుల్లో ఎలాంటి ప్రార్థనకు సమాధానం వెతకాలో మరి వివరంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. కానీ దేవునితో మన విశ్వాస జీవితాన్ని మాత్రం మార్పు పొందనివ్వని పరిపూర్ణతలోకి రావడానికి మాత్రం సిద్ధపరచబడాలి.